డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ మై డియర్, వెల్కమ్ టు కాంపిటీ మైండ్స్. దిస్ ఇస్ కడెం రమేష్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి పోలీస్ అభ్యర్థులకు ఓ చక్కని అవకాశం మన కాంపిటీ మైండ్స్ ద్వారా అందిస్తున్నటువంటి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడాలి. ఈ భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా విశ్లేషణాత్మకంగా మన ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి అందిస్తున్నాము మై డియర్ ఆస్పిరెంట్స్. అదేవిధంగా ఇక్కడ మనకు చెప్పుకోబోయేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి వాటికి ఆన్సర్స్ మీద మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. రైట్, which one of the following pair is the not correct matched? క్రింది జతలో ఏది సరిగ్గా సరిపోలేదో గుర్తించండి అని అంటున్నాడబ్బా. చూడండి, ఇక్కడ చాలా చక్కగా, అంటే మనం ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు సబ్జెక్ట్ మొత్తం కూడా అవగాహన తెచ్చుకుంటే ఎగ్జామ్ మీద ఎక్కడ క్వశ్చన్ అడిగినా కూడా అక్కడ ఖచ్చితంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, చరిత్రలో 3 భాగాలు ఉంటాయి, మీకు అందరు తెలుసు. యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఈ 3 భాగాల నుంచి కూడా విద్యార్థులు థరోగా ప్రాక్టీస్ చేస్తే, థరోగా ఈ యొక్క క్లాసెస్ వింటే హ్యాపీగా మీరు సబ్జెక్ట్లో ఎక్కువ, మనకు జనరల్ స్టడీస్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చేటువంటి టాపిక్లో మన యొక్క హిస్టరీ, మన సబ్జెక్ట్లో హిస్టరీ కాబట్టి 100% మీరు జాబ్ కొట్టవచ్చు. చూడండి మరి ఇక్కడ క్వశ్చన్స్. ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా పోలలేదో గుర్తించండి అంటున్నాడు ఆయన. హర్షవర్ధనుడు, హుయాన్స్తాంగ్, వి నో వెరీ వెల్, ద గ్రేట్ కింగ్ ఇన్ అవర్ పుష్యభూతి డినాస్టీ, హర్ష. ఉత్తర భారతదేశంలో చివరి రాజుగా, అంటే ఉత్తర భారతదేశాన్ని, అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో చిట్ట చివరి చక్రవర్తిగా హర్షుడు అనేటువంటి వాడు. ఆ హర్షుని కాలానికి వచ్చినటువంటి చైనా యాత్రికుడు ఎవరు సార్ అంటే హుయాన్స్తాంగ్ అనేటువంటి వాడు. మై డియర్ ఆస్పిరెంట్స్, ద సెకండ్ చైనా బౌద్ధ పిల్గ్రిమ్ టు ఇండియా, భారతదేశానికి వచ్చిన 2వ చైనా బౌద్ధ యాత్రికుడు ఎవరు సార్ అంటే హుయాన్స్తాంగ్ అని చెప్పండి. మరి మొదటి బౌద్ధ యాత్రికుడు ఎవరు సార్ అంటే ఫాహియాన్ అనేటువంటి వాడిని చెప్పండి. ఫాహియాన్ అనేటువంటి వాడు 2వ చంద్రగుప్తుని కాలంలోకి వస్తాడు. హుయాన్స్తాంగ్ అనేటువంటి వాడు హర్షుని కాలంలోకి వస్తాడు. ఈజ్ కరెక్ట్ సార్ ఇది. రెండవది అక్బర్, వి నో వెరీ వెల్, ద గ్రేట్ కింగ్ అమాంగ్ మొఘల్ డినాస్టీ. He only one king was the illiteracy king, but he turned into able king among Mughal dynasty. మొఘల్ చరిత్రలో ఏకైక నిరక్షరాస్యుడు కానీ అత్యంత అద్భుతమైనటువంటి ప్రతిభాశాలిగా పేరు గట్టించాడు. ఆయన ఆస్థానంలో రెవెన్యూ మంత్రి పేరు ఏంటి సార్ అంటే రాజా తోడర్మల్. ఇట్స్ ఆల్సో కరెక్ట్. ఓకే, థర్డ్ ఆప్షన్ లో తీసుకుందాం సార్. చాణక్యుడు అంటే వీ నో వెరీ వెల్, హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్యుడు. భారతదేశ మొట్టమొదటి రాజనీతి పండితుడు ఎవరు సార్ అంటే చాణక్యుడు, విష్ణుగుప్తుడు, ఇండియన్ మ్యాకియవెల్లీ, కౌటిల్య. దీస్ ఆర్ ద నేమ్స్ ఆర్ గోస్ టు అవర్ ఫస్ట్ పొలిటికల్ ఫిలాసఫర్ ఇన్ అవర్ ఇండియా. నేమ్ గోస్ టు మిస్టర్ చాణక్య. చాణక్యుడు ఎవరు సార్ అంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి అని చెప్పండి సార్. హీ వాజ్ ఫౌండర్ ఆఫ్ మౌర్య డినాస్టీ. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశ స్థాపకుడు. చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బిందుసారుడు అనేటువంటి వాడు. ఆ బిందుసారుని కుమారుడే అశోకుడు అనేటువంటి వాడు. ఇది కూడా 100% కరెక్టే సార్. మై డియర్ స్టూడెంట్స్, విక్రమాదిత్య అనేటువంటి వాడు ఇచ్చాడు. ఇది ఆప్షన్ రాంగ్ సార్. ఎందుకంటే చైతన్యుడు కృష్ణుని యొక్క అభిమాని, కృష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి బెంగాలీ ఉద్యమకారుడు, భక్తి ఉద్యమకారుడు. ఆయన ఇతనితోటి సంబంధం లేదు సార్.
ఇది మనకు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరిపోలేదు ఏంటిదంటే విచ్ ఆర్ ద నాట్ మ్యాచ్డ్ అంటే 100% ఆన్సర్ విల్ బి గోస్ టు ఫోర్త్ ఆప్షన్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, అంటే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి దాని ఏరియా సరౌండింగ్స్ మొత్తం కూడా చదువుకుంటూ ఉంటే ఆస్పిరెంట్స్, ట్రూ ఆస్పిరెంట్స్ 100% మనం సక్సెస్ కావచ్చు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ క్వశ్చన్ ఇన్ ద నేమ్ ఆఫ్. ఓకే రైట్, భారతదేశంలో గాంధీజీ మొదట సత్యాగ్రహం ఎక్కడ ప్రారంభించాడు, ఎక్కడ చేశాడు? యా, గాంధీజీ ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా వాజ్ హెల్డ్ విచ్ ప్లేస్ అని అడుగుతున్నాడు సార్. ఎక్కడ చేశాడు? మహాత్మా గాంధీ వీ నో వెరీ వెల్, ద గ్రేట్ ఇండియన్ నేషనల్ స్టాల్వర్ట్ మహాత్మా గాంధీ భారత జాతీయోద్యమాన్ని తనదైనటువంటి పంతాతోటి ఇతరత్ర మహానీయుల యొక్క సారథ్యంతో కరడుగట్టిన బ్రిటిష్ వాళ్ళను తనదైన పద్ధతిలో జాతీయోద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప దేశభక్తుడు, గొప్ప జాతీయోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ. వెన్ హీ వాజ్ అరైవల్ సౌత్ ఆఫ్రికా నుంచి ఎప్పుడైతే మన భారతదేశానికి 1915 జనవరి 9 మన భారతదేశానికి వచ్చాడో, ఆయన వచ్చిన తర్వాత 1916లో మన లక్నో కాంగ్రెస్ సమావేశానికి అటెండ్ అవుతాడు సార్. అదే 1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపిస్తాడు. ఆ తర్వాత స్థానిక ఉద్యమాలు చేసిండు మహాత్మా గాంధీ భారతదేశంలో. లోకల్ మూమెంట్స్ అని టాపిక్ ఉంటుంది చిన్న, దాన్ని మంచిగా చదవాల్సిందే మీరు. మహాత్మా గాంధీ స్థానిక ఉద్యమాలలో మొట్టమొదటి స్థానిక ఉద్యమం ఏంటిదంటే చంపారన్, అహ్మదాబాద్, ఖేడా మూమెంట్, అలహాబాద్ మూమెంట్ అంటున్నాడు సార్. అమాంగ్ దిస్ మూమెంట్స్ చంపారన్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా చేసిండు సార్. చంపారన్ అనేటువంటిది అని చెప్పండి. చంపారన్ తర్వాత మళ్ళీ ఇగో ఈ 1918లో మార్చిలో స్టార్ట్ చేసిండు సార్ దీన్ని అహ్మదాబాద్ లో. ఆ తర్వాత పోతే ఖేడా ఉద్యమాన్ని కూడా 1918లో ప్రారంభించాడు సార్. కాకపోతే మార్చి తర్వాత ఇది మార్చి 5th స్టార్ట్ చేస్తాడు సార్. ఆ తర్వాత ఇది 15th నుంచి స్టార్ట్ చేస్తాడు సార్. అంటే ఆప్షన్ మాత్రం మొట్టమొదటిసారిగా గాంధీజీ చేసిన మొట్టమొదటి స్థానిక ఉద్యమం పేరు ఏం పేరంటే చంపారన్. ఆప్షన్ చెప్పండి సార్. చంపారన్లో బ్రిటిష్ వాళ్ళు తినికత్యా పద్ధతిని ఏర్పాటు చేస్తారు. ఇట్ మీన్స్ బలవంతంగా రైతుల చేత పంటలు పండించేటువంటి పద్ధతి. అన్నెసెసిటీ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ బై ద ఫోర్స్ ఆఫ్ చంపారన్ ఫార్మర్స్. చంపారన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్లేస్. ఇట్స్ లొకేటెడ్ బీహార్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. చంపారన్ అనేటువంటిది ఏంటి సార్ అంటే బీహార్లోని ఒక జిల్లా యంత్రాంగం పేరు సార్, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఆ చంపారన్ ప్రాంతంలోనే మహాత్మా గాంధీ మొట్టమొదటిసారిగా ఈ ఉద్యమాన్ని అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు సార్. ఇది మొదటి ఉద్యమంగా దయచేసి ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చెల్లించిపోయి అక్కడ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఫ్రాక్స్రాయ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాడు. ఆ ఫ్రాక్స్రాయ్ కమిటీకి కార్యదర్శిగా కూడా అపాయింట్మెంట్ అవుతాడు మహాత్మా గాంధీ. ఇట్ వాస్ ద రికగ్నైజ్డ్ as the first local movement of Mahatma Gandhi's agitations. Okay, my dear friends? Right. Third question. Mutiny of 1857 was described as the first Indian War of Independence by, stated by 1857 సిపాయిల తిరుగుబాటును మొదటి స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించింది ఎవరంటారు? We know very well, my dear aspirants. 1857 అంటే ఈ చాప్టర్ మీద మనం సమగ్రంగా చదివితే అసర్షన్ రీజనింగ్ లో కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కానీ, స్టేట్మెంట్ వైజ్ లో కానీ ఏదైనా కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఈ చాప్టర్ పైన మీరు థరోగా ఉండాలి. మొట్టమొదటిసారిగా 1806లో తమిళనాడులోని వెల్లూరు అనేటువంటి ప్రాంతంలో ఈ సిపాయిల తిరుగుబాటు అనేటువంటి స్టార్ట్ అవుతారు సార్. షేక్ మహమ్మద్ అనేటువంటి వాడు ప్రారంభిస్తాడు. 1806 తమిళనాడులోని వెల్లూరులో తిరుగుబాటు అంచినటువంటి గవర్నర్ జనరల్ ఎవరండి అంటే జార్జ్ బార్లో అనేటువంటి వాడిని చెప్పండి. ఇట్ వాజ్ ప్రివెంటెడ్ బై జార్జ్ బార్లో. ఆ తర్వాత సిపాయిల తిరుగుబాటు అంచెలంచెలుగా స్ప్రెడ్ అవుతూ ఏం జరిగిందంటే 1857 మే 10న మీరట్లో తిరుగుబాటు అనేటువంటిది అఫీషియల్ గా ప్రారంభం చేస్తారు. మంగల్ పాండే లాంటి మహామహానీయుల యొక్క సారథ్యం అక్కడక్కడ. అలాంటి సందర్భంగా ఆ సిపాయిల తిరుగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించిండు ఒక ఆయన. దట్ నేమ్ గోస్ టు, చూడండి సార్, ఇక్కడ బాలగంగాధర తిలక్ కాదు సార్, సుభాష్ చంద్రబోస్ అసలే కాదు సార్, భగత్ సింగ్ కాదు సార్. వి నో వెరీ వెల్, ఇట్ వాస్ స్టేటెడ్ బై మిస్టర్ విడి సావర్కర్. విడి మీన్స్ వినాయక దామోదర సావర్కర్ సార్. వినాయక దామోదర సావర్కర్ మై డియర్ ఫ్రెండ్స్. వినాయక దామోదర సావర్కర్. వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఆస్పిరెంట్స్.
He belongs to Maharashtra Chitpavan Brahmin family. Maharashtra Chitpavan Brahmin family, sir. MH Maharashtra Chitpavan Brahmin family అని చెప్పండి. ఆ విడి సావర్కర్ అనేటువంటి వాడు ఏం చేశాడు సార్ అంటే 1899లో మన భారతదేశంలో మొట్టమొదటి స్థానిక ఉద్యమాన్ని విప్లవ సంస్థను ప్రారంభిస్తాడు సార్. ఆ విప్లవ సంస్థ పేరు ఏం పేరు సార్ అంటే మిత్రమేళ అనేటువంటిది అని చెప్పండి. మిత్రమేళ. It was identified the first local revolution organization by విడి సావర్కర్, వినాయక దామోదర సావర్కర్. ఆ మిత్రమేళ సంస్థనే 1904 సంవత్సరం నాటికి అభినవ భారత్ అనేటువంటి పేరుతో పిలువబడుతుంది. అబ్బా, అభినవ భారత్ మిత్రమేళ అనేటువంటి ఆ విప్లవ సంస్థ దేశవ్యాప్తంగా అభినవ భారత్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ వైడ్ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ లో కూడా పిలుస్తుంటారు. ఇది అంటే ఈ టైప్ లో మనము సబ్జెక్టును అనాలిసిస్ చేసుకుంటూ చదివితే, ఈ మాదిరిగా మనం సబ్జెక్టును మొత్తం కూడా డెప్త్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటూ వెళ్తే 100% మనం రేపు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం సక్సెస్ కావచ్చు అప్ప. ఓకేనా? ఆప్షన్ విల్ బి గోస్ టు విడి సావర్కర్. మై డియర్ ఫ్రెండ్స్, The Sharada Act is related to అంటే భారత సంఘ సంస్కరణ ఉద్యమాల దాంట్లో మనం చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా, సాంఘిక సంస్కరణ ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ వాళ్ళు కొన్ని చట్టాలు చేశారు సార్. ఆ చట్టాలు ఏంటి సార్ అంటే, ఒకటి శారదా చట్టం దేనికి సంబంధించిందని అడుగుతున్నాడు. శారదా చట్టం షెడ్యూల్ తెగలక కాదు సార్, ఇక్కడ మైనార్టీలక కాదు సార్, బాల్య వివాహాలకు సంబంధించినటువంటిది ఈ శారదా చట్టం అనేటువంటిది అని చెప్పండి సార్. పండిట్ రమాబాయి లాంటి వాళ్ళు, ఎంజి రనడే లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎన్నో చట్టాలు తెచ్చారు సార్. అలాంటి చట్టాలలో బాల్య వివాహాలకు సంబంధించినటువంటి ఆ వద్దు అని చెప్పేసి మన వాళ్ళు పోరాటాల ఫలితంగా చట్టాలు అనేటువంటి వచ్చినాయి సార్. శారదా చట్టం అనేటువంటి దేనికి రిలేటెడ్ సార్ అంటే, బాల్య వివాహాలకు సంబంధించినటువంటి రిలేటెడ్ గా మనం 100% గుర్తించే ప్రయత్నం చేద్దాం సార్. ఇది చాలా మటుకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడుగుతా ఉన్నాడు సార్. బాల్య వివాహాలకు సంబంధించినటువంటి యాక్ట్ ఏంటి సార్ అంటే, మన యొక్క శారదా చట్టం అనేటువంటిదని దానికి ఆప్షన్ మనం ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు. రైట్ మై డియర్ స్టూడెంట్స్, వాట్ వాజ్ ద చీఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వహాబీ మూమెంట్? మన భారతదేశంలో 19th సెంచరీలో హిందూ మతోద్యమాలతో పాటు, సాంఘిక సంస్కరణ ఉద్యమాలతో పాటు ఇస్లాం సంస్కరణ ఉద్యమాలు కూడా స్టార్ట్ అయినాయి. ఒకటి వహాబీ మూమెంట్, రెండవది థియోబందీ మూమెంట్, మూడవది అలీగఢ్ మూమెంట్, నాలుగవది సిల్క్ ఉద్యమాలు. ఇవన్నీ కూడా ఉద్యమాలు అనేటువంటి ప్రారంభమవుతాయి. మరి అలాంటి ముస్లిం ఉద్యమాలలో మొదటిసారిగా ఉద్భవించినటువంటి ఉద్యమం ఏంటంటే వహాబీ ఉద్యమం అని చెప్పేసేయండి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బార్వేలి అనేటువంటి ప్రాంతంలో సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలి అనేటువంటి వాడు ఈ వహాబీ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు సార్. ఈ వహాబీ ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే, వీళ్ళు బ్రిటిష్ వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, నో, దే నాట్ యాక్సెప్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ ద రిలేషన్స్, దే ఫాట్ అగైన్స్ట్ ద బ్రిటిష్ యాక్టివిటీస్. వహాబీ ఉద్యమకారులు సర్ సయ్యద్ అహ్మద్ బార్వేలి లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. రెండవది సార్, అది కాదు, ఇక్కడ ఇస్లాంను శుద్ధి చేయడం అనేటువంటిది ఇది కొంతవరకు ఉంటుంది సార్. ఇక్కడ 100% చూడండి సార్, ఇక్కడ ఇస్లాం మతాన్ని శుద్ధి చేయడం, మహిళల పరిస్థితి మెరుగు చేయడం, హేతుబద్ధమైన విద్యను అభ్యసించడం అనేటువంటిది, ఇందులో ఆప్షన్ మనం కరెక్ట్ గా ఏది తీసుకోవచ్చు సార్ అంటే, ఇస్లాం మతాన్ని శుద్ధి చేసుకోవడం అనేటువంటిది వహాబీ యొక్క ప్రత్యేకత అనేటువంటిది అని చెప్పేసారు సార్. అంటే ఇస్లాం మతంలో ఉన్నటువంటి లోపాలను మొత్తం కూడా తొలగింప చేసుకోవడం అనేటువంటిది వహాబీ ఉద్యమం యొక్క ప్రత్యేకత అని చెప్పండి. ఉత్తరప్రదేశ్లోని బార్వేలి అనేటువంటి ప్రాంతంలో ఈ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ అయింది సార్. సయ్యద్ అహ్మద్ బార్వేలి అనేటువంటి వాడు మన హైదరాబాద్ లో కూడా వహాబీ ఉద్యమం అనేటువంటిది కొనసాగింది. హైదరాబాద్ లో నిజాం యొక్క మన కొడుకైనటువంటి సోదరుడు అయినటువంటి 4వ నిజాం నసీరుద్దౌలా యొక్క సోదరుడు అయినటువంటి ముబారిజ్ ఖాన్ అనేటువంటి వాడు, ముబారిజ్ దౌలా అనేటువంటి వాడు ఈ యొక్క హైదరాబాద్ లో ఉద్యమాన్ని కొనసాగించాడు. ఫలితంగా అతన్ని గోల్కొండ కోటలో బంధించేశారు. చనిపోయేంత వరకు కూడా అతను గోల్కొండ కోటలోనే బందీగా ఉన్నాడు. అంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తమ మతాన్ని కూడా సంస్కరింపజేసుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశాలతోటి వహాబీ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ అయింది చిన్న. అది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆన్సర్ విల్ బి గోస్ టు ఆ యొక్క ఇస్లాం మతాన్ని శుద్ధి చేసుకోవడమే దీనికి ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అని చెప్పండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఇది మన మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా. The Blue Water Policy. The Blue Water Policy was introduced by Portuguese leaders. భారతదేశంలో బ్లూ వాటర్ పాలసీ అంటే
సముద్ర వ్యాపారంలో మనమే డామినేట్ చేయాలి ఇతర ఐరోపా దేశాల కంటే అని చెప్పి. ఎందుకంటే మన భారతదేశానికి ఎవరెవరు వచ్చారు? మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు సార్ ఇండియాకి. తర్వాత ఎవరు వస్తున్నారు సార్? డచ్ వారు అనేటువంటి వారు. తర్వాత ఎవరు వస్తారు సార్? ఆంగ్లేయులు అనేటువంటి వాళ్ళు వస్తారు. తర్వాత ఎవరు వస్తారబ్బా? తర్వాత పోతే డేన్స్ అనేటువంటి వాళ్ళు వస్తారబ్బా. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, డేన్స్ అనేటువంటి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు 1498 లో వస్తారు. 1961 లో మన భారతదేశం నుంచి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. మై డియర్ స్టూడెంట్స్, డచ్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు అయితే మీకు అందరు తెలుసు సార్. వీళ్ళు 1605 లో వీళ్ళు మన భారతదేశానికి వస్తారు. 1759 లో వెళ్ళిపోతారు. 1600 లో వస్తారు వీళ్ళు. 1947 లో వెళ్ళిపోతారు వీళ్ళు. డేన్స్ 1616 లో వస్తారు. 1845 లో వెళ్ళిపోతారు. ఫ్రెంచ్ వాళ్ళు 1664 లో వస్తారు. ఆ తర్వాత మన భారతదేశం నుంచి వెళ్ళి 1760s లో వెళ్ళిపోతారు. ఆ తర్వాత పాండిచ్చేరికి భారత భూభాగాలు చాలా వరకు లాస్ అయిపోతారు. పాండిచ్చేరికి పరిమితం అవుతారు. ఆ పాండిచ్చేరి నుంచి కూడా 1953లో పాండిచ్చేరి నుంచి కూడా కంప్లీట్ గా వెళ్ళిపోతారబ్బా స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇది ఈ ఆర్డర్ను మనం మంచిగా సిస్టమేటిక్ గట్టిగా చదివేస్తే 100% మనం ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయొచ్చు. ఇంతకు మనకి ఇక్కడ భారతదేశంలో బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టిన పోర్చుగీస్ నాయకుడు ఎవరనుకున్నాడు అబ్బా? పోర్చుగీస్ నాయకుడు ఎస్ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా, ఫ్రాన్సిస్కో డి ఆల్బుకర్క్, ఫ్రాన్సిస్ కారన్, ఫ్రాన్సిస్ మార్టిన్. మరి ఆప్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. సబ్జెక్టు కానీ చదివితే కానీ మనం ఆన్సర్ చేయలేము. ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఏంటి సార్ ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు అంటే, మనము ఖచ్చితంగా క్లాసులు వింటే, ఖచ్చితంగా క్లాసులు శ్రద్ధగా నోట్స్ రాసుకుంటే హ్యాపీగా మీరు ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. అంటే 1-2 మాటల సబ్జెక్ట్ చదవడం మనకు చాలా అవసరం మై డియర్ కాంపిటేటివ్స్. ఆన్సర్, భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు సార్ అంటే డి ఆల్మిడా అనేటువంటి వాడు. అతనే మన దేశంలో ఈ బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టాడు. బ్లూ వాటర్ అంటే అర్థం ఏంటంటే డామినేషన్ ఆన్ ద మ్యారిటైమ్ ట్రేడింగ్ యాక్టివిటీస్, దట్స్ ఆల్. ఇట్ మీన్స్ సముద్ర వ్యాపారంలో మనమే ముందంజలో ఉండేటువంటి పద్ధతిని ఏమంటారంటే బ్లూ వాటర్ పాలసీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టింది ఆల్మిడా అవుతే ద ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఇన్ ఇండియా ఇట్ వాజ్ అబాలిష్డ్ బై ఆల్బుకర్క్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. ఆల్బుకర్క్ అనేటువంటి వాడు. ఓకేనా? తర్వాత వీళ్ళిద్దరు ఎవరు సార్ అంటే వీళ్ళు ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు సార్. ఫ్రాన్స్ వర్తక గవర్నర్లు వీళ్ళు. ఫ్రాన్సిస్ కారన్, ఫ్రాన్సిస్ మార్టిన్ అనేటువంటి వాడు. వీళ్ళు కూడా కొన్ని వర్తక స్థావరాలు తీసుకుంటారు మన దేశంలో. అదే మచిలీపట్నం కావచ్చు, అదే సూరత్ అనేటువంటి వర్తక కేంద్రాలు. పాండిచ్చేరిని కట్టిస్తారు సార్ ఫ్రాంకోయిస్ మార్టిన్ అంటారు అతని పూర్తి పేరుతోటి. ఆన్సర్ విల్ బి గోస్ టు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా వాజ్ ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్. ఈ ఇంట్రడ్యూస్డ్ ద బ్లూ వాటర్ పాలసీ. That's answer correct Sarika. My dear students, చూడండి ఇక్కడ in which pact warm relations were established between Garam Dal and Naram Dal, the two groups of Indian National Congress. ఏంటి ఇక్కడ ఏ ఒప్పందంలో భారత జాతీయ కాంగ్రెస్ లో 2 గ్రూపులైన గరం దల్, నారం దల్, నారం NARAM నారం దల్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు అనేటువంటి ఆవిర్భవించినాయి. అంటే ఇక్కడ దయచేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సార్. ఏ ఒప్పందంలో భారత జాతీయ కాంగ్రెస్ లోని 2 గ్రూపులైనటువంటి గరం దల్, నరం దల్. గరం దల్ అంటే ఎవరు సార్ అంటే ఇక్కడ మై డియర్ ఆస్పిరెంట్స్ 1885వ సంవత్సరంలో ఐఎన్స్ అనేటువంటిది ఏర్పడింది మనకు అందరు తెలుసు. 1907 సంవత్సరంలో కాంగ్రెస్ అనేటువంటిది సమావేశం ఎక్కడ జరుగుతా ఉందంటే సూరత్ లో జరుగుతా ఉన్నది. ఈ సూరత్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు సార్ అంటే రాస్ బిహారీ ఘోష్ అనేటువంటి వాళ్ళని చెప్పండి. రాస్ బిహారీ ఘోష్ మై డియర్ ఆస్పిరెంట్స్, రాస్ బిహారీ ఘోష్. In 1907 the Surat Congress meeting was presiding, the chairman name goes to Mr. రాస్ బిహారీ ఘోష్. ఈ కాంగ్రెస్ సమావేశంలో ఏమైందంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చీలికలైందబ్బా, చీలికైనది.
కాంగ్రెస్ ఏ సమావేశంలో చీలికైంది సార్ అంటే 1907 సూరత్ కాంగ్రెస్ మీటింగ్ అని చెప్పండి. ఈ విధంగా చీలికైనటువంటి వాళ్ళు గరం దళ అనేటువంటి పేరుతో ఒక వర్గం వాళ్ళని పిలిచారు, నారం దళ అనేటువంటి ఒక వర్గం వాళ్ళని పిలిచారు. నారం దళ అనేటువంటి వీళ్ళు అతివాదులు అనేటువంటి వాళ్ళు అంటారు మిత్రమా. గరం దళ అంటే గరం ఘరం అంటే వాళ్ళు ఎవరు సార్ అంటే అతివాదులు అనేటువంటి వాళ్ళు బాల గంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, అరవింద ఘోష్, బిపిన్ చంద్రపాల్ లాంటి వాళ్ళు ఒక వర్గంగా తయారైపోయారు. నరందల్ అంటే ఎవరు సార్ అంటే మితవాద నాయకులు అనేటువంటి వాళ్ళు అని చెప్పేసేయండి. మితవాదులు అనేటువంటి వాళ్ళు. ఇట్లా చీలిక అయింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశంలో చీలికైంది సార్ అంటే 1907 సూరత్ కాంగ్రెస్ మీటింగ్. దానికి అధ్యక్షుడు రాస్ బిహారీ ఘోష్. ఆ వర్గాలను మనం మితవాదులు అతివాదులు అంటున్నాము. మితవాదులనేమో ఏమంటున్నామంటే నారం దళ అనేటువంటి పేరుతో దల్ అంటే సంఘం, దారం దళ అనేటువంటిది, ఘరం దళ అంటే అతివాదులు అనేటువంటి వాళ్ళు సార్. ఇలాంటి వర్గం వాళ్ళు చీలిపోయినటువంటి ఈ రెండు వర్గాల వాళ్ళు ఏ సమావేశంలో కలిసారంటున్నారు సార్. ఏ సమావేశంలో కలిసారంటే మిత్రమా చూడండి, గాంధీ ఇర్విన్ ఒప్పందం వల్ల కలిసారా, రెండవది లక్నో ఒప్పందం వల్ల కలిసారా, మూడవది కరాచీ ఒప్పందం వల్ల కలిసారా, నాలుగవది లాహోర్ ప్రకటన ద్వారా కలిసారా, ఏ ప్రకటన ద్వారా అనేటువంటి దాంతో అడుగుతా ఉన్నాడు మిత్రమా. గాంధీ ఇర్విన్ ఒప్పందం అయితే 1931 మార్చి 5th జరిగింది సార్. ఇది మార్చి 5th జరుగుతూ ఉంది. గాంధీజీకి మరియు లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్ మధ్య జరుగుతూ ఉంటుంది. ఈ సమావేశం అంతర్యం ఏంటి సార్ అంటే గాంధీజీని 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లాల్సిందిగా లార్డ్ ఇర్విన్ అభ్యర్థిస్తాడు ఈ ప్రకటన ద్వారా, ఈ ఒప్పందం ద్వారా. అది దీనికి సంబంధం కాదు. ఇంకా రెండవ ఒప్పందం ఏంటి సార్ అంటే రెండవ ఒప్పందం కరాచీ ఒప్పందం అని తీసుకోండి సార్. 1931లో ఈ కరాచీ అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది సార్. లాహోర్ ప్రకటన అంటే 1929లో సార్. నౌ ఆప్షన్ 100% గోస్ టు 1916 లక్నో కాంగ్రెస్ మీటింగ్ అని చెప్పండి సార్. లక్నో ఒప్పందం. ఈ లక్నో మీటింగ్ ద్వారా ఏం జరిగింది సార్ అంటే ఈ లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే ఏసీ మజుందార్ అనేటువంటి వాళ్ళని చెప్పండి మిత్రమా. అంబికా చరణ్ మజుందార్. ఏసీ అంటే అంబికా చరణ్ మజుందార్ లాంటి వాళ్ళు ఇక్కడ సమావేశం దానికి అధ్యక్షుడు ఆయన. ఇక్కడికి అనీ బెసెంట్ వస్తారు, గాంధీజీ వస్తారు, తిలక్ వస్తారు, మహాదేవ దేశాయ్ వస్తారు, రాజ్ కుమార్ శుక్లా లాంటి వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి వచ్చేసి ముఖ్యంగా అనీ బెసెంట్ ఒక సూచన మేరకై కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మళ్ళీ కలిసిపోయిందని చెప్పండి సార్. ఈ ఒప్పందంలో మళ్ళీ స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి సార్ అంటే ఇన్ విచ్ కాంగ్రెస్ మీటింగ్ the two groups of Indian National Congress was merged in Lucknow Congress meeting అని చెప్పండి సార్. దట్ గ్రేట్నెస్ గోస్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనీ బెసెంట్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ చెప్పింది ఏమన్నది, ఒరే నాన్న విడిపోయి మీరు ఏం సాధిస్తారు, కలిసిండి మీరు అందరూ కూడా జాతీయోద్యమాన్ని కొనసాగించండి బిడ్డ అని చెప్పేసి అంటే ఆ విధంగా అనీ బెసెంట్ యొక్క సూచన మేరకై మళ్ళీ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం. అది లక్నో అనేటువంటిది అని చెప్పండి. అది 1916 అని చెప్పండి. 100% ఆన్సర్ గోస్ టు ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. ద రైట్ మై డియర్ ఫ్రెండ్స్. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫాట్ బిట్వీన్ సిరాజుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్, మిర్జాఫర్ అండ్ రాబర్ట్ క్లైవ్, మీర్ కాసిం అండ్ రాబర్ట్ క్లైవ్, నన్ ఆఫ్ దీస్. ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటున్నాడు క్వశ్చన్. చూడండి, భారతదేశ చరిత్రగతినే మార్చివేసింది యుద్ధం. భారతదేశ చరిత్రగతినే మార్చివేసింది యుద్ధం. 1757 జూన్ 23వ తారీఖున జరుగుతూ ఉన్నది. బెంగాల్లోని భాగీరథి నది ఒడ్డున పలాసీ అనేటువంటి ఒక గ్రామం వద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది బిడ్డ. దాన్నే మనం ప్రస్తుతం పలాసీ గ్రామం అనేటువంటి ప్లాసీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఆధునిక భారతదేశ చరిత్ర గతినే మార్చివేసినటువంటి యుద్ధం ఏంటంటే ప్లాసీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ దయచేసి ఇక్కడ గుర్తుంచుకోండి సార్. ఈ ప్లాసీ యుద్ధం సిరాజుద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాళ్ళు, మిర్జాఫర్ మరియు రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాళ్ళు, మీర్ కాసిం రాబర్ట్ క్లైవ్ పైవేవి కావంటే 100% ఆన్సర్ గోస్ టు సిరాజుద్దౌలా అనేటువంటి గొప్ప దేశభక్తుడు సార్. నిజంగా ఆనాడు గనక సిరాజుద్దౌలాకు మిగిలిన వాళ్ళందరూ సహకరిస్తే అక్కడ మనం విజయం సాధిస్తే అసలు బ్రిటిష్ వాళ్ళకు దాడులను మనం తిప్పికొట్టేటువంటి పరిస్థితి వచ్చేది. రైట్, ఎనీహౌ ఆప్షన్ విల్ బి గోస్ టు సిరాజుద్దౌలా. బెంగాల్ను పరిపాలించిన చిట్ట ఆయన ఇండిపెండెంట్ బెంగాల్ నవాబ్ సార్. ద ఫస్ట్ బెంగాల్ ఇండిపెండెంట్ నవాబ్ నేమ్ గోస్ టు మిస్టర్ ముబారిస్ దౌలా అనేటువంటి వాడు ఉంటాడు సార్. ముబారక్
రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాడు బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం అనేటువంటిది వహిస్తూ ఉంటాడు అనేటువంటిది అని చెప్పేసాడు సార్. సిరాజుద్దౌలా నిజమైన దేశభక్తుడు, బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడు. ఆయన ఒకసారి 1756లో కలకత్తా చీకటి గది ఉదంతంలో దాదాపు 146 మందిని ఒక చీకటి కలకత్తాలోని విలియం కోటలో బంధిస్తాడు. ఆ సంఘటనలో 23 మంది మాత్రమే మిగిలినారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఆ సంఘటన ఏమంటారంటే కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. దానికి బ్రిటిష్ వాళ్ళు నష్టపడ్డారు కాబట్టి ప్రతీకారంగా సిరాజు పైన రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ యుద్ధమే ప్లాసీ యుద్ధం అనేటువంటి అని చెప్తుంటారు. ప్లాసీ యుద్ధం ఇది కంపల్సరీ అడుగుతూ ఉంటాడు. ఈ ఏరియా మీద ఇంకా చాలా యుద్ధాలు ఉన్నాయి సార్. దానికి ముందు కలకత్తా చీకటి గది ఉదంతం, దాని తర్వాత ఏంటి సార్ బక్సార్ యుద్ధం, అలహాబాద్ సంధి, ద్వంద్వ పరిపాలన, ఇవన్నీ కూడా ఈ చాప్టర్ లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం లాగిన్ చేసేయాలి తర్వాత. ఓకే రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఆప్షన్ విల్ బి గోస్ టు సిరాజుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్ల మధ్య జరుగుతూ ఉంటాయి సార్. అరేంజ్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటే మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు పంపించినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వీటిని కరెక్ట్ గా ఆర్డర్ చేయమని అంటున్నాడు సార్. కాలక్రమానుసారంగా మార్చండి అంటున్నాడు. అరేంజ్ ద క్రోనాలజికల్ ఆర్డర్, క్యాబినెట్ మిషన్, క్రిప్స్ మిషన్, మౌంటైన్ జేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, మింటో మార్లే రిఫార్మ్స్. మై డియర్ స్టూడెంట్స్, మీకు ఇక డేట్ రాస్తాను, మీరే దాన్ని సెట్ చేసేయండి. మింటో మార్లే అంటే 1909 మిత్రమా. దీనివల్ల ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలు ఏర్పడ్డాయి భారతదేశంలో. అది వందే మాతర ఉద్యమం జరుగుతున్న రోజులు అవి. వందే మాతరం అంటే హిందూ ముస్లింలు కలిసి చేస్తున్న ఉద్యమం అది. అలాంటి హిందూ ముస్లింల మధ్యన బ్రిటిష్ వాళ్ళు విఘాతాన్ని సృష్టించాలని చెప్పి ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలు ప్రకటించారు ఈ సంస్కరణ ద్వారా. The separate Muslim constituencies was allocated to Muslims by these reforms. ఇదే ప్రస్తుతం ఇదే బహుశా భారతదేశ విభజనకు బీజాలు వేసిందని అంటారు చాలా మంది పండితులు. దేశ విభజనకు మొట్టమొదటిసారిగా బీజాలు వేసినటువంటి సంస్కరణలు ఏంటి సార్ అంటే మింటో మార్లే రిఫార్మ్స్ గా తీసుకుంటారు. ఆ తర్వాత పోతే మౌంటైన్ జేమ్స్ఫర్డ్ 1919 అని చెప్పండి సార్. క్రిప్స్ మిషన్ వీ నో వెరీ వెల్ సార్, 1942 అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. క్యాబినెట్ మిషన్ 1946 సార్. దీన్నే మనము క్యాబినెట్ మిషన్ అంటాము, మంత్రిత్వ రాయభారం అంటాం సార్. ఆప్షన్ మరి ఇక్కడ 4321 సార్. ఎక్కడ ఆప్షన్ ఉందో మనం తీసుకుందాం సార్. 4321 అంటే సార్ 4321 ఆప్షన్ విల్ బి గోస్ టు ఆన్సర్ 3 చూజ్ చేద్దాం సార్. ఓకేనా? 100% ఆన్సర్ విల్ బి గోస్ టు ఇదేంటి సార్ అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఆప్షన్ మనం దీన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి సార్. అంటే మనం చరిత్రలో క్రోనాలజీని కూడా చదువుకోవాలని ఈ క్వశ్చన్ ద్వారా మనకు అర్థమవుతున్నది. కాల నిర్ణయాన్ని కూడా మోడర్న్ హిస్టరీలో మాత్రం డెఫినెట్ గా ఇలాంటి ఒక 10-15 క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి సార్. వెన్ 1885 to 1947 అంటే చక్కగా ఇయర్స్ మొత్తం కూడా ఒక సిస్టమేటిక్ గా ఇయర్స్ దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ అవి మంచిగా చదువుకుంటే 100% మనం ఆన్సర్ చేస్తాం సార్. మై డియర్ ఫ్రెండ్స్, one of the great extremist leader name goes to Mr. Aravind Ghosh, father of Indian extremism. Bharata Ativada Pitamadu name goes to Mr. Aravind Ghosh sir. He also one of the person in our Indian extremism name goes to, with which conspiracy case Aravind Ghosh name is connected. Kakori conspiracy case, Lahore conspiracy case, Meerut conspiracy case, and also Alipur Kutra case sir. దయచేసి ఆన్సర్ మాత్రం ఏంటి సార్ అంటే అలీపూర్ కుట్ర కేసు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సార్. కకోరి కుట్ర కేసులో మనకు ఎవరు సార్ అంటే కింగ్స్ ఫోర్ట్స్ అనేటువంటి వారిని చంపేస్తారు సార్ మనకు భారత విప్లవ నాయకుల్లో. లాహోర్ కుట్ర కేసు అంటే భగత్ సింగ్ అనేటువంటి అని చెప్పండి సార్. మీరట్ కుట్ర కేసు అంటే సిపాయిల తిరుగుబాటు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు సార్. దయచేసి ఇక్కడ అలీపూర్ కుట్ర కేసులో ప్రధానంగా ఎవరికి సంబంధం ఉన్నారు సార్ అంటే అలీపూర్ కాన్స్పిరసీ రిలేటెడ్ టు అరవింద ఘోష్. ఈ కేసును వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది ఎవరు సార్ అంటే చిత్తరంజన్ దాస్ అనేటువంటి వాడు అని చెప్పండి సార్. ఈ కేసు నుంచి బయటపడ్డ తర్వాత మన అరవింద ఘోష్ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే పాండిచ్చేరిలో ఒక వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కట్టించి ఓల్డ్ ఏజ్ పెన్షన్
ఓల్డ్ ఏజ్ హోమ్ను కట్టించి ఆ యొక్క అందులోకి వృద్ధులను చేర్చుకుంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడు సార్. జాతీయ నాయకుడిగా ఉండి, సైనిక యోధుడుగా ఉండి, జాతీయ భావాన్ని అలవర్చుకొని చివరికి తాత్వికుడుగా ఉంటూ శేష జీవితాన్ని సన్యాస యోగంలో గడిపినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే అతివాద నాయకుడు అరవింద ఘోష్ సార్. అరవింద ఘోష్ యుగాంతర్ కావచ్చు, అద్భుతమైనటువంటి వందే మాతరం కావచ్చు పత్రికలు తీస్తాడు సార్. అరవింద ఘోష్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ట్రీమిజం అనేటువంటి పేరుతో పిలుస్తారు. హీ ఆల్సో బిలాంగ్స్ టు బెంగాలీ నేషనల్ లీడర్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అనేటువంటి దాన్ని చెప్పండి సార్. అలీపూర్ కుట్ర కేసు అనేటువంటి సార్. ఇవన్నీ కూడా మనం ఇక్కడ డీటెయిల్ గా మనం మాట్లాడుకోవాలి సార్. 1761లో మూడవ పానిపట్ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి మరాఠాలను ఓడించినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరని అడుగుతున్నారు, అంటే ఢిల్లీని పాలిస్తున్న మొఘల్ చక్రవర్తి ఎవరంటున్నారు సార్ ఇక్కడ. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, 1761లో మనకి ఏం జరిగిస్తారంటే థర్డ్ పానిపట్ యుద్ధం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సార్. వీ నో వెరీ వెల్ థర్డ్ పానిపట్. ఈ థర్డ్ పానిపట్ యుద్ధం అనేటువంటిది అహ్మద్ షా అబ్దాలి అనేటువంటి వాడు ఉంటాడు సార్. అక్కడ అహ్మద్ షా అబ్దాలి అనేటువంటి ఆఫ్ఘన్ వీరుడు మన భారతదేశం పైకి వస్తాడు. ఆనాటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఆప్షన్ విల్ బి గోస్ టు ఫస్ట్ అలంగీర్ అనేటువంటి వాడు అని చెప్పండి. కడపటి మొఘలాయిలు అని ఉంటారు సార్. మనకు వాస్తవంగా మొఘల్ చరిత్రలో 1526 నుంచి మొదలు పెడితే 1707 వరకల్లా దీన్ని గ్రేటర్ మొఘల్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. గ్రేటర్ మొఘల్స్ అనేటువంటిది 1707 నుంచి మొదలు పెడితే 1858 వరకల్లా లాటర్ మొఘల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అని చెప్పేసి సార్. లాటర్ మొఘల్స్, గ్రేటర్ మొఘల్స్ కావచ్చు, లాటర్ మొఘల్స్ అనేటువంటి వాళ్ళు కావచ్చు మిత్రమా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ కడపటి మొఘలాయి రాజులు సార్, వీళ్ళందరూ కూడా కడపటి మొఘలాయిలు. దీనికి ఆన్సర్ మాత్రం దీనికి ఇవ్వండి సార్. మహమ్మద్ షా అనేటువంటి వాడు ఏంటి సార్ అంటే ఈయన రంగేలీ రాజాగా పిలుస్తారు సార్. ఈయన మొఘల్ చక్రవర్తులు రంగేలీ రాజా. ఇతని కాలంలోనే 1738-39లో మన భారతదేశానికి ఎవరు దండయాత్రకు వస్తారు సార్ అంటే నాదిర్ షా అనేటువంటి వాడు దండయాత్రకు వస్తాడు సార్. నాదిర్ షా అనేటువంటి వాడు వచ్చేసి ఏం చేసాడు సార్ అంటే నెమలి సింహాసనం ఎత్తికెళ్తాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి సార్. రంగేలీ రాజా అంటారు సార్. ఆయన కథక్ డ్యాన్స్ లో ఫేమస్ అని చెప్పేసేయండి. రెండవ షాలం అనేటువంటి వాడు సార్. ఇతని కాలంలోనే 1764లో బక్సార్ యుద్ధం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సార్. బక్సార్ యుద్ధం, సెకండ్ షాలం అనేటువంటి మొఘల్ చక్రవర్తి అనేటువంటి అని చెప్పేసేయండి సార్. బక్సార్ యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతూ ఉంటుంది సార్ అంటే మన యొక్క రెండవ షాలం అనేటువంటి వాడిని దయచేసి మీరు గుర్తుంచుకోండి సార్. అంటే ఆ కాలం నాటికి బ్రిటిష్ వాళ్ళకు మరియు మొఘల్ చక్రవర్తి జహందర్ షా అనేటువంటి వాడు ఉంటాడు సార్. ఇంకొక ఆయన ఈ జహందర్ షా ఏమంటారంటే ఆయనను పప్పెట్ కింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. కీలుబొమ్మ రాజు అనేటువంటి పేరుతో పిలుస్తారు మిత్రమా. కీలుబొమ్మ రాజు. ఇట్ మీన్స్ ద పప్పెట్ కింగ్ ఆఫ్ ద మొఘల్ డినాస్టీ నేమ్ గోస్ టు మిస్టర్ జహందర్ షా బికాస్ ఆల్ హిస్ పవర్స్ ఆర్ క్యాప్చర్డ్ బై హిస్ ఆఫీసర్స్, హిస్ మినిస్టర్స్. దయచేసి ఇక్కడ గుర్తుంచుకోండి సార్. ఇక్కడ జహందర్ షా అనేటువంటి వాడు ఖచ్చితంగా జహందర్ షా ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే జుల్ఫికర్ ఖాన్ అనేటువంటి వాడు సార్. ఆయన ఏం చేస్తారంటే దీని యొక్క బలహీతను గమనించి వీని అధికారాన్ని మొత్తం కూడా లాగేసుకుంటాడు మిత్రమా. దయచేసి మీరు ఇక్కడ ఈ టైప్ గా సబ్జెక్ట్ అనాలిసిస్ చేసుకుంటా అవసరం ఉన్న కాడ అనాలిసిస్ చేసుకుంటా ఉండండి సార్. మొదటి అలంగిరికి మాత్రం ఆన్సర్ ఇవ్వండి సార్. ఇంకా తిరుగులేదు ఇక్కడ. మనకు పానిపట్ యుద్ధాలు మొత్తం 3 జరుగుతూ ఉంటాయి చిన్న. 1761లో ఒకటి సార్, 1526లో ఒకటి, 1556లో ఒకటి సార్. వీటికి సంబంధించినటువంటి డేట్స్ ఎవరెవరి మధ్య జరిగిన ఏం కథ అనేటువంటి మొత్తం కూడా మనం ప్లాట్ఫామ్ లో మనం కంపెనీ మైండ్స్ ద్వారా మనం కంప్లీట్ గా అందిస్తాం మిత్రమా. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, కమ్ టు పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. మన ఇండియన్ హిస్టరీలో టైటిల్స్ కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు సార్. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ లో వాళ్ళకు ఉన్నటువంటి టైటిల్స్ మేజర్ గా కొంచెం వాటి మీద దృష్టి పెడదాం ఇప్పుడు. చూడండి సార్, లిస్ట్ 1 ఏంటిదంటే ఇక్కడ ఫ్రాంటియర్ గాంధీ, మదన్ మోహన మాలవీయ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వల్లభాయ్ పటేల్. మహాత్మా గాంధీ, దాదాభాయ్ నవరోజీ. అండ్ ద స్ట్రాంగ్ మెన్ ఆఫ్ ఇండియా బాల గంగాధర తిలక్ అండ్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇక్కడ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్ దయచేసి. భారత సరిహద్దు గాంధీ సార్, ద ఫ్రాంటియర్ గాంధీ ఆఫ్ ఇండియా. భారత స్వాతంత్రోద్యమంలో పేషావర్ అనేటువంటి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాకిస్తాన్ పేషావర్ నుంచి తనదైనటువంటి పద్ధతిలో పోరాటం చేసినటువంటి ఒక ముస్లిం నాయకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆయనకున్నటువంటి పేరేం పేరంటే సరిహద్దు గాంధీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇక్కడ ఆన్సర్ మనము 5th కు తీసుకోవచ్చు సార్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వాడు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు సార్ అంటే ఇగో దాదాభాయ్ నవరోజ్ అనేటువంటి వాడిని మనం తీసుకోవచ్చు సార్. దాదాభాయ్ నవరోజ్ అనేటువంటి వాడు.
We know very well, sir, the first Indian economist, and also he was elected to British Parliament from Prinsbury constituency. From political party name goes to Liberal political party. ఆయన పార్సీ జాతీయుడు. భారత జాతీయోద్యమానికి, భారత జాతీయ కాంగ్రెస్ కు రెండవసారి 1886 కలకత్తాలో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు దాదాబాయి నవరోజీ. ఆయన ఏమంటారంటే ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు సార్. ఇండియన్ గ్లాడ్ స్టోన్ అనే పేరుతో పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ హోమ్ డ్రైన్ థియరీ అంటారు, ఫాదర్ ఆఫ్ డ్రైన్ సిద్ధాంతం. అండ్ హోమ్ చార్జెస్ కాన్సెప్ట్ ఆల్సో క్రియేటెడ్ బై దాదాబాయి నవరోజీ. బ్రిటిష్ వాళ్ళు ఎంత దిగజారిందని చెప్తాడంటే చివరికి వాళ్ళ వ్యక్తిగతమైన ఖర్చులను కూడా మన భారతీయ ఖజానా నుంచి వసూలు చేయటం అనేటువంటి దాన్ని ఒక ఆర్థికవేత్తగా గమనించేసి వాళ్ళకు దోపిడీ విధానాన్ని అరికడతాడు సార్. ఆయన రాసినటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏంటంటే పవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తాడు సార్. ఆయనే దాదాబాయి నవరోజీ అనేటువంటి వారిని చెప్పండి. మహామాన్య లోకమాన్యనేమో బాలగంగాధర తిలక్. మరి మహామాన్య అనేటువంటి వాడు ఎవరు సార్ అంటే మదన మోహన మాలవీయ అనేటువంటి వారిని చెప్పండి సార్. మదన మోహన మాలవీయ ఆయన మన ఉత్తరప్రదేశ్ లోని బెనారస్ ప్రాంతవాసి. మదన మోహన మాలవీయ వాజ్ ఫౌండర్ ఆఫ్ హిందూ మహాసభ అండ్ హీ వాజ్ ఫౌండర్ ఆఫ్ హిందూ బెనారస్ యూనివర్సిటీ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ సార్. ఆయన మదన మోహన మాలవీయ అనేటువంటి వారి యొక్క సేవలకు గాను భారత జాతి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే మహామాన్య, లోకమాన్య బాలగంగాధర తిలక్, లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ, దేశ్ నాయక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇట్లా ఎంతమంది టైటిల్స్ అంటే మనం అంతమంది టైటిల్స్ మనము ఈ యొక్క క్లాసెస్ ద్వారా మనం అందించుకోవచ్చు. మిత్రమా ఒక్కసారి వినండి. భారతదేశంలో బలమైన వ్యక్తి ఎవరు సార్ అంటే ద స్ట్రాంగ్ మెన్ ఆఫ్ ఇండియా. ఇట్ మీన్స్ ద ఐరన్ మెన్ ఆఫ్ ఇండియా నేమ్ గోస్ టు మిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ తనదైనటువంటి పాత్రను పోషించండి సార్. ఇక్కడ ఆన్సర్ చూసుకోండి సార్ దయచేసి. ఇక్కడ A5 అనేటువంటి సార్, A5 అనేటువంటి దాన్ని తీసుకోండి సార్. B3 అనేటువంటి తీసుకోండి సార్. C1 అనేటువంటి దాన్ని తీసుకోండి సార్. ఆన్సర్ విల్ బి గోస్ టు సెకండ్ ఆప్షన్. ఖచ్చితంగా మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. సెకండ్ ఆప్షన్ అనేటువంటి. ఓకే రైట్ ఎనఫ్. రైట్ మిత్రమా, భారతదేశంలో ముస్లిం పాలనకు పునాదులు వేసినటువంటి యుద్ధం ఏంటిదని అడుగుతాను. The battle that led to foundation of Muslim powers in India was విచ్ బ్యాటిల్ అంటా ఉన్నాడు సార్. భారతదేశంలో మొదటి ఏంటిది ఇక్కడ? ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరాయిన్, ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరాయిన్, ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. దయచేసి ఇక్కడ మనం ఆన్సర్ తీసుకుందాం సార్. భారతదేశంలో ముస్లిం పాలనకు పునాదులు వేసినటువంటి దారితీసినటువంటి యుద్ధం ఏంటి సార్ అంటే ఇగో మొదటి తరాయిన్ యుద్ధం అయితే 1191 లో ఎవరెవరికి మధ్య మిత్రమా అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అనేటువంటి ఒక భారత రాజపుత్ర వీరుడు ఉన్నాడు సార్. పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ మహమ్మద్ గోరీ అనేటువంటి వాడిని మీరు కంపల్సరీ చెప్పాలి. రెండవ తరాయిన్ యుద్ధం 1192 సార్. ఈ యుద్ధంలో ఏం జరిగింది సార్? సేమ్ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన జరుగుతూ ఉంటాయి సార్ ఈ రెండవ తరాయిన్ యుద్ధం కూడా. ఈ యుద్ధంలో మొదటిసారిగా పృథ్వీరాజ్ అనేటువంటి వాడు గెలిచింది సార్. గోరీ మహమ్మద్ అనేటువంటి వాడు ఓడిపోతాడు. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ తరాయిన్ గోరీ డిఫీటెడ్ బై పృథ్వీరాజ్ చౌహాన్, బట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ సెకండ్ తరాయిన్ పృథ్వీరాజ్ చౌహాన్ కిల్డ్ బై గోరీ మహమ్మద్. దెన్ గోరీ ఎస్టాబ్లిష్డ్ ద రియల్ ఇస్లామిక్ కింగ్డమ్ ఇన్ ఇండియా సార్. దట్ నేమ్ గోస్ టు ఆన్సర్ గోస్ టు సెకండ్ తరాయిన్. మనకు అందరు తెలుసు భారతదేశ చరిత్ర గతిని మార్చివేసినటువంటి యుద్ధం ఏంటంటే తరాయిన్ యుద్ధం. తరాయిన్ యుద్ధంలో ఎవరెవరి మధ్య సార్ అంటే పృథ్వీరాజు మరియు గోరీ మహమ్మద్ సార్. మొదటిసారిగా మాత్రం గెలిచిండు పృథ్వీరాజ్ చౌహాన్, కానీ రెండవసారిగా మాత్రం ఈయన గెలవలేదు సార్. దయచేసి గుర్తుంచుకోండి సార్, చనిపోతాడు. ఇక మొదటి పానిపట్ యుద్ధం అంటే మై డియర్ ఫ్రెండ్స్ 1526 లో, రెండవ పానిపట్ యుద్ధం అంటే 1556 లో నవంబర్ 5th జరుగుతూ ఉంటుంది సార్. ఏప్రిల్ 21st ఈ యుద్ధం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మిత్రమా. దయచేసి వీటిని గుర్తుంచుకోండి. ఓకేనా? మీకైతే నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటిది చాలా ఇన్ఫర్మేషన్ మనం దీని మీద లాగించవచ్చు. ఇక్కడ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి ఏంటి సార్ అంటే భారతదేశంలో ఆంగ్ల పాలనకు పునాదులు వేసినటువంటి యుద్ధము ప్లాసీ యుద్ధం అయితే భారతదేశంలో మహమ్మదీయ పాలనకు పునాదులు వేసినటువంటి యుద్ధం ఏంటంటే తరాయిన్ యుద్ధం. అది రెండవ తరాయిన్ యుద్ధం అనేటువంటి దాని ఆన్సర్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే రైట్. చాలా మంచి క్వశ్చన్ ఉంది ఇక్కడ. డ్యూరింగ్ అక్బర్స్ రీజియన్ ద మహాభారత్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ అండ్ ఈజ్ నోన్ యాజ్. అక్బర్ పాలనలో మహాభారతం పర్షియన్ భాషలోకి అనువదించబడింది మరియు
దీనిని ఏమని పిలుస్తున్నారు అని అడుగుతాడు సార్. మై డియర్ స్టూడెంట్స్, among the Mughals kingdom, Akbar only one king was a Mughal dynasty, but he turned into able king among Mughal dynasty. మళ్ళొకసారి చెప్తున్నా, ఆయనకు చదువు రాదు సార్, నిరక్షరాస్యుడు, కానీ అన్ని రంగాలను కూడా సమర్థవంతంగా పోషించండి సార్. యుద్ధాలు చేసిండు, విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిండు, ముఖ్యంగా సాహిత్యకారులను పోషించిండు, సాహిత్యానికి సేవ చేసిండు, వాస్తు రంగానికి సేవ చేసిండు, ఎంతో మంది 9 జంప్స్ ను పోషించండి సార్ ఆయన. ఇగో చూడండి సార్, ఇక్కడ ఇగో మహాభారతాన్ని పర్షియాలోకి ట్రాన్స్లేట్ చేసింది. ఆ పుస్తకం పేరు ఏం పేరంటే రాజ్మునామా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. రజ్మునామా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. రజ్మునామా అని చెప్పండి. దీన్ని ఎవరు సార్ ట్రాన్స్లేట్ చేసిందంటే బదౌని అనేటువంటి ముస్లిం పండితుడు దీన్ని ట్రాన్స్లేట్ చేస్తాడు సార్. ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ లాంగ్వేజ్ బై మిస్టర్ బదౌని, ఆల్సో వన్ ఆఫ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ అవర్ అక్బర్ చక్రవర్తి. బదౌని అనేటువంటి వాడు సార్. బదౌని అనేటువంటి వాడే మన యొక్క ఆ యొక్క ఏం చేసి ముంతకాబుల్ తవారిక అనేటువంటి పేరుతోటి చేసుకుంటాడు సార్. రజ్మునామా అనేటువంటి పర్షియన్ భాషా గ్రంథం అని చెప్పేసేయండి సార్. ఓకేనా? ఇక ఇక్బాల్ నామా, అక్బర్ నామా అనేటువంటి సార్. ఇక్బాల్ నామా అనేటువంటి ముతామిద్ ఖాన్ అనేటువంటి వాడు రాస్తాడు సార్. ముతామిద్ ఖాన్ అనేటువంటి వాడు అని చెప్పండి, ముస్లిం పండితుడు ముతామిద్ ఖాన్ అనేటువంటి వాడు. ఈయన జహంగీర్ ఆస్థానానికి వర్ణ తెచ్చండి సార్. అక్బర్ నామా అనేటువంటిది ఎవరు సార్ అంటే అబుల్ ఫజల్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. అబుల్ ఫజల్. అక్బర్ ఆస్థాన పండితుడు ఎవరు సార్ అంటే అబుల్ ఫజల్. అక్బర్ నామా ఐని అక్బర్ అనేటువంటి గ్రంథం రాస్తాడు సార్. సకినాతుల్ ఔలియా అంటే ఇది మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలానికి సంబంధించింది సార్. మేజర్ గా మాత్రం దయచేసి ఈ బిడ్డు మాత్రం మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే సార్. మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి బదౌని అనేటువంటి వాడు రజ్మునామా అనేటువంటి పేరుతో రాస్తాడు, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. భగవద్గీతను ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? రామాయణం ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ఉపనిషత్తులను ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? వేదాలను ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ఇవన్నీ కూడా మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా 100% మంచిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మై డియర్ స్టూడెంట్స్, అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ in our ancient Indian history, which of the following text gives a detailed accounts of King of Kashmir? It means కాశ్మీర్ రాజుల చరిత్రను గురించి తెలిపినటువంటి ఏ గ్రంథంలో కాశ్మీర్ రాజుల గురించి వివరంగా తెలియజేస్తుందంటే చూడండి సార్, ఇక్కడ ద్వీపవంశం అంటే ఇది శ్రీలంక దేశానికి సంబంధించింది, గుర్తుంచుకోండి. శ్రీలంక ఇతిహాసంలో అదొకటి ద్వీపవంశం, మహావంశం, రికగ్నైజ్డ్ యాజ్ ఎపిక్స్. కథా సరిస్తాగరం దీన్ని రాసింది ఎవరు సార్ అంటే సోమదేవుడు అనేటువంటి వాడు రాస్తాడబ్బా. సోమదేవుడు అనేటువంటి వాడు. వినయపీఠక అనేటువంటిది సార్. ఈ వినయపీఠక అనేటువంటి దాన్ని ఎవరు సార్ అంటే ఉపాలి అనేటువంటి ఒక బౌద్ధ 2వ బుద్ధుని యొక్క శిష్యుడు బౌద్ధ పండితుడు రాస్తాడు సార్. బౌద్ధుల త్రిపీఠకాలు ఉంటాయి సార్. సుత్తపీఠకం అనేటువంటిది మనకు తెలవాలి సార్. సుత్తపీఠకం అనేటువంటి మిత్రమా, వినయపీఠకం అనేటువంటి పేరుతో సార్. అభిధమ్మ పీఠకం అనేటువంటిది అని చెప్పండి. అభిధమ్మ పీఠకం. ఈ సుత్తపీఠకం రాసింది ఎవరు సార్ అంటే ఆనందుడు అనేటువంటి ఒక బౌద్ధ మతాచార్యుడు సార్. ఆయన వినయపీఠకం రాసింది ఎవరు సార్ అంటే ఉపాలి అనేటువంటి వాడు. అభిధమ్మ పీఠకం రాసింది ఎవరంటే మొగ్గలి పుత్తతిస్స అనేటువంటి వాడిని చెప్పండి సార్. మొగ్గలి పుత్తతిస్స అనేటువంటి వాడు. ఉపాలి అనేటువంటి వాళ్ళు దయచేసి ఇక్కడ. మరి ఆన్సర్ మాత్రం ఏంటి సార్ అంటే కాశ్మీరు రాజుల గురించి రాసినటువంటి గ్రంథం ఏంటంటే రాజతరంగిణి అనేటువంటి పేరుతో మీరు 100% చెప్పాలి. ఈ రాజతరంగిణి గ్రంథ రచయిత ఎవరు సార్ అంటే కలహనుడు అనేటువంటి వాడిని చెప్పండి మిత్రమా. కలహనుడు అనేటువంటి వాడు. ద గ్రేట్ సాంస్క్రిట్ బుక్ ఇన్ అవర్ ఇండియా నేమ్ గోస్ టు రాజతరంగిణి 13th century. హీ వాజ్ లారియట్ పోయిట్ ఇన్ కాశ్మీరీ కింగ్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్. ఈ కలహనుడు అనేటువంటి వాడు ఎవరి ఆస్థాన పండితుడు సార్ అంటే రాజపుత్రులకు రాజులైనటువంటి కర్కోటకులు అనేటువంటి వాళ్ళని చెప్తా ఉంటారు సార్. కర్కోటకులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. కర్కోటకులు అనేటువంటి వాళ్ళని చెప్పండి. లోహారులు అనేటువంటి వాళ్ళని చెప్పండి సార్. లోహారులు అనేటువంటి వాళ్ళు ఉత్పల వంశస్థులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పేసండి. ఉత్పల వంశస్థులు. కర్కోటకులు అనేటువంటి వాళ్ళు, లోహారులు అనేటువంటి వాళ్ళు, ఉత్పల వంశస్థులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎవరు సార్ అంటే కాశ్మీర్ ను పాలించినటువంటి ప్రముఖ రాజవంశాలు అనేటువంటి అని చెప్పండి సార్. వాళ్ళ చరిత్రకు ఆధారమైనటువంటి ప్రముఖ పుస్తకమే రాజతరంగిణి. రాజతరంగిణి గ్రంథకర్త ఎవరు సార్ అంటే పెన్నుడుబాయి కలహనుడు అనేటువంటి వారిని మనం చెప్పుకుందాం. కలహనుడు భారతదేశంలోని చారిత్రక పురుషుడు ఆయన.
ఆయన రాసినటువంటి రాజతరంగిని సంస్కృతంలో రాస్తే దాన్ని పర్షియాలోకి షిహాబుద్దీన్ మహమ్మద్ అనేటువంటి వాడు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాడని చెప్పండి సార్. యా, ద బుక్ రాజతరంగిని డినోట్స్ అబౌట్ ద కాశ్మీరీ రాజ్పుట్స్ అని చెప్పండి సార్, కాశ్మీరీ రాజపుత్రులు. మై డియర్ స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సార్, గంగైకొండ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ గంగైకొండ ద కాంకర్ ఆఫ్ రివర్ గంగా. గంగైకొండ లేదా గంగా నదిని జయించినటువంటి బిరుదును స్వీకరించిన క్రింది చోళరాజు. ఆయన ఏ వంశరాజు అంటే చోళ చక్రవర్తి అని చెప్పేశాడు. గంగైకొండ కావచ్చు, గంగైకొండ అనేటువంటి బిరుదు సార్ దయచేసి ఇక్కడ గుర్తుంచుకోండి. రాజరాజ చోళుడు అనేటువంటి వాడు, మొదటి రాజేంద్రుడు అనేటువంటి వాడు, రాజేంద్ర చోళుడు అనేటువంటి వాడు, రెండవ రాజేంద్ర చోళుడు అనేటువంటి వాడు, విజయాలయ చోళుడు అనేటువంటి వాడు. దయచేసి ఇక్కడ మనము ఆన్సర్ గుర్తుంచుకుందాం సార్. మరి ఇక్కడ ఏ రాజు మరి గంగైకొండ అనేటువంటి బిరుదు పొందింది సార్ అంటే రాజేంద్ర చోళుడు అనేటువంటి వాడిని మనం కంపల్సరీ గుర్తుంచుకుందాం సార్. రాజేంద్ర చోళుడు అనేటువంటి వాడు. మొదటి రాజరాజ చోళుడు, విజయాలయ చోళుడు అనేటువంటి వాడు ఏం వేస్తాడు సార్ అంటే ఉత్తర మేరూరు శాసనాన్ని వేస్తాడు మిత్రమా. ఉత్తర మేరూరు శాసనం ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి. చోళుల గ్రామ పాలనకు ఆధారమైనటువంటి శాసనం ఏంటి సార్ అంటే ఉత్తర మేరూరు శాసనం ద్వారా తెలుస్తా ఉందని చెప్పేసేయండి. ఉత్తర మేరూరు శాసనం ఓకేనా. రాజరాజ చోళుడు అనేటువంటి వాడు సార్, ఈయన కూడా ఒక చోళ చక్రవర్తి అనేటువంటిది అని చెప్పేసేయండి. ఆ తర్వాత పోతే రాజరాజ చోళుడు అనేటువంటి వాడు సార్, ఈ రాజరాజ చోళుడికి అసలు పేరు ఏం పేరంటే అరుమోలి వర్మన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. అరుమోలి వర్మన్ అనేటువంటి వాడు. ఆన్సర్ రాజేంద్ర చోళుడు అనేటువంటి వాడు. ఆ గంగానది పైన దండయాత్ర చేసి అంటే బెంగాల్ పైన దండయాత్ర చేసి ఆ బెంగాల్ రాజు అయినటువంటి పాలవంశపు రాజును ఓడించినందుకు గాను ఆయనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే గంగైకొండ. గంగైకొండ ద నేమ్ గంగైకొండ గోస్ టు మిస్టర్, ద నేమ్ గంగైకొండ గోస్ టు ఎవరు సార్ అంటే రాజేంద్ర చోళుడు అనేటువంటి వాడిని. ఆన్సర్ విల్ బి గోస్ టు రాజేంద్ర చోళుడు అని చెప్పండి సార్. My dear students, the another one more question, sir. Vikramashila University founded by a Pala king. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి రాజు ఎవరు? ఆ పాలవంశపు రాజు ఎవరు అనేటువంటి దాంట్లో అడుగుతా ఉన్నాడు. ఆ పాలవంశపు రాజు ఎవరు సార్ అంటే నేమ్ గోస్ టు మిస్టర్ రాజేంద్ర చోళ, మొదటి పులకేశి. వీళ్ళిద్దరు కూడా పాలవంశపు రాజులు కాదు సార్. దే నాట్ బిలాంగ్స్ టు మిల్క్ డినాస్టీ. Mira Bhoja, he also not belongs to Milk dynasty king. He belongs to Pratihara dynasty రాజు సార్. ప్రతిహారులు అనేటువంటి వాళ్ళకే గేట్ కీపర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, ద్వారపాలకులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. గార్జర ప్రతిహార రాజులు వాళ్ళిద్దరు కూడా చోళ వంశానికి చెందినటువంటి రాజులు సార్. ముఖ్యంగా నాన్న ఆన్సర్ 100% గోస్ టు ధర్మపాల అని చెప్పండి. ధర్మపాలుడు ఆన్సర్ సార్. ధర్మపాలుడు. విక్రమశిల యూనివర్సిటీ ఎక్కడ సార్ అంటే బెంగాల్ ప్రాంతానికి సంబంధించిందని చెప్పండి. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి నాగార్జునకొండ విశ్వవిద్యాలయం ఆచార్య నాగార్జునుడు సార్, అదేవిధంగా నలంద విశ్వవిద్యాలయము గుప్త చక్రవర్తి మొదటి కుమార గుప్తుడు అనేటువంటి వాడు. భారతదేశంలో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశిల నిర్మాత భరతుడు తన కొడుకైన తక్షణ పేరు మీద కట్టిస్తాడు తక్షశిల. ఆ తక్షశిల ప్రస్తుతం ఎక్కడ ఉంది సార్ అంటే పశ్చిమ పాకిస్తాన్లోని రావల్పిండి అనేటువంటి జిల్లాలో ఉన్నది. ఇది కాంపిటేటివ్ బిట్ సార్, కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇలాంటి నలంద విశ్వవిద్యాలయాన్ని, తక్షశిల విశ్వవిద్యాలయాన్ని, ఉద్దంతపురం విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే బక్తియార్ ఖిల్జీ వాజ్ చీఫ్ కమాండర్ టు గోరీ మహమ్మద్. మరి ప్రాచీన భారతదేశ తక్షశిల విశ్వవిద్యాలయం ధ్వంసం చేసింది ఎవరు సార్ అంటే మిహిరలకుడు అనేటువంటి వాడు. మిహిరలకుడు. ఆ మిహిరలకుడు ఎవరు సార్ అంటే హూన వంశపు రాజు అని చెప్పండి. హూనాస్ అనాగరికులు, అటవిక జాతి వాళ్ళు చైనా సరిహద్దు ప్రాంతం నుంచి వెళ్ళి దండయాత్రలు భారతదేశంపైకి దండయాత్ర చేశారు. అలాంటి వాళ్ళలో తోరమానుడు మిహిరలకుడు అనేటువంటి వాడు. ఈ మిహిరలకుడు అనేటువంటి వాడు మన తక్షశిల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేస్తాడు మిత్రమా. రైట్ సార్. My dear friends, the Khajuraho temple are located in the state of Khajuraho temples. భారతదేశంలో అత్యంత శృంగారపరమైన విగ్రహాలు ఏంటి, దేవాలయాలు ఏంటి సార్ అంటే ఖజురహో ఆలయాలు అని చెప్పండి సార్. శృంగార ఆలయాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ భారతదేశ అత్యంత శృంగారభరితమైన ఆలయాలు ఏంటివి సార్ అంటే ఖజురహో టెంపుల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఈ ఖజురహో ఆలయాలు అనేటువంటి ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ లో లేవు బిడ్డ, ఉత్తరప్రదేశ్ లో లేవు బిడ్డ, ఉత్తరాఖండ్ లో లేవమ్మా, మధ్యప్రదేశ్ లో ఉంటాయి సార్. మధ్యప్రదేశ్ లో ఎక్కడ సార్ అంటే బుందేల్ఖండ్ అనేటువంటి ప్రాంతంలో ఉంటాయని చెప్పండి సార్. బుందేల్ఖండ్.
లొకేటెడ్ మధ్యప్రదేశ్. దేవాలయాల పైన భూతుబొమ్మలు ఎందుకు అనేటువంటి దానితో తాపి ధర్మారావు గారు ఒక పుస్తకం రాశారు. మరి ఈ సృష్టికి మూల కారణమైనటువంటి మానవ సమాజ సృష్టికి, ఆ మానవ సమాజ వృద్ధి కోసమై మనం చేయాల్సిన వ్రతాలు ఈ విధంగా చేయాలని చెప్పి దేవాలయాల పైన అత్యంత అద్భుతమైనటువంటి శృంగారపరమైనటువంటి కామశాస్త్రపరమైనటువంటి శిల్పాలు కూడా చెక్కించారు. రాజపుత్ర రాజుల్లో చందేరులు ప్రసిద్ధిగాంచిన వాళ్ళు సార్. జయశక్తి, విద్యాధరుడు, దంగరాజు. ఈ శృంగార దేవాలయాలైనటువంటి కదురవ ఆలయాల నిర్మాత ఎవరు సార్ అంటే దంగరాజు వన్ అనేటువంటి వాడు దీన్ని కట్టించాడు సార్. దంగరాజు. ఖజురహో ఆలయాలలో దేవి జగదాంబికాలయం, విశ్వనాథాలయం, ఖందరియనాథాలయం అత్యంత అద్భుతమైనటువంటి శృంగార సంపద. రాజపుత్రుడు క్యారెక్టర్ వచ్చినప్పుడు మంచి చదువుకోవాలి. 647 నుండి 1200 మధ్య కాలం రాజపుత్రులు పరిపాలిస్తారు. ఇప్పటిదాకా చెప్పినట్టు ప్రతిహారులు, గహద్వాలులు, చౌహాన్ వంశ పృథ్వీరాజ్ చౌహాన్, మిల్క్ డినాస్టీ, ధర్మపాలుడు పాలవంశం, సేనవంశపు రాజు లక్ష్మణసేనుడు, పారమార రాజు, ముంజరాజు, భోజరాజు, ఇట్లా సోలంకి రాజు ఆయన జయశక్తి కావచ్చు. తర్వాత మనకు 1వ మూలరాజు, తర్వాత 1వ మూలరాజు అంటే 1వ భీమ, అట్లా 2వ భీమ, జయసింహుడు అనేటువంటి వాళ్ళు. దయచేసి ఇక్కడ మన యొక్క చందేరి వీళ్ళు కూడా ఒక రాజపుత్ర రాజులే సార్. వీళ్ళు ఈ చందేరి రాజులు అనేటువంటి వాళ్ళే ఇగో ఇక్కడ వాళ్ళు ఖజురహో దేవాలయాన్ని కట్టిస్తారు సార్. చందేరి కింగ్స్ అనేటువంటి వాళ్ళు అని చెప్పండి. ఈ రాజులు ఎవరు సార్ అంటే వాళ్ళు ఏ వంశం సార్ అంటే చందేరి వంశం అనేటువంటి పేరుతో ఖజురహో టెంపుల్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై చందేరి కింగ్. ఆ చందేరి కింగ్ ఎవరు సార్ అంటే దంగరాజు అనేటువంటి వాడిని మనం కంపల్సరీ చెప్పుకుందాం సార్. రైట్ మై డియర్ స్టూడెంట్స్. ఆర్య అనే దేవత ఋగ్వేద కాలం ప్రకారము ఏ దేవత సార్ అంటే ఇగో అడవి దేవత అని చెప్పండి, ఫారెస్ట్ గార్డ్ అని చెప్పండి సార్. భూదేవిని ఏమంటారంటే పృథ్వీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్, పృథ్వీ దేవత. తర్వాత పోతే సంధ్య అంటే ఏంటి సార్ అంటే సావిత్రి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఉషస్సు గాలి దేవత ఏంటంటే మన యొక్క వరుణుడు అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. వాయువు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్, వాయువు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వరుణుడు అంటేనేమో వర్ష దేవత అనేటువంటిది. అడవి దేవతని ఏమంటారంటే మాత్రం అరణ్య అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. పృథ్వీ కావచ్చు, అతిథి కావచ్చు, సావిత్రి కావచ్చు, ఉషస్సు కావచ్చు, ఇవన్నీ దేవతలు సార్. ఉమెన్ గాడ్స్ ఆఫ్ ఆర్యన్ సివిలైజేషన్. పృథ్వీ, అతిథి, ఉషస్సు, సావిత్రి, అరిణి వీళ్ళందరూ కూడా ఆర్యులు పూజించినటువంటి దేవతలు సార్. దేవుళ్ళు సంబంధం ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, పురుష దేవతలు, స్త్రీ దేవతలు అనేటువంటి వాళ్ళు వేదకాలం నాటి గాడ్స్ ఉంటారు సార్. ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జ్యూస్ ఉంటుంది, మారుస్ ఉంటుంది, పుషాన్ ఉంటుంది, అండ్ ఆల్సో రుద్ర అనేటువంటి ఉంటుంది, అశ్విన్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళన్నీ కూడా ద అనదర్ గాడ్స్ ఆఫ్ అవర్ ఆర్యన్ సివిలైజేషన్. రైట్ మై డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడే వచ్చింది సార్. మళ్ళీ ఇక్కడ ఏంది, పృథ్వీరాజ్ చౌహాన్ డిఫీటెడ్ మహమ్మద్ గోరీ ఇన్ ద బ్యాటిల్ ఇన్ విచ్ ఇయర్ బట్ లాస్ట్ టు హిమ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ అని అడుగుతా ఉన్నాడు సార్. పృథ్వీరాజ్ చౌహాన్ ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో గోరీని ఓడించాడు, కానీ ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అతని చేతిలో ఓడిపోయాడు పృథ్వీరాజ్ చౌహాన్. అంటే ఆన్సర్ మనకు తెలుస్తూనే ఉన్నది సార్. దయచేసి ఇక్కడ గుర్తుంచుకోండి సార్. పృథ్వీరాజ్ చౌహాన్ ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో గోరీని ఓడించాడు అంటే ఇక్కడ మనకు డాష్ ఇక్కడ ఆన్సర్ కాబట్టి 100% ఆన్సర్ గోస్ టు 1191 అనేటువంటి దాని ఆన్సర్ ఇవ్వండి సార్. ఆన్సర్ గోస్ టు ఇగో ఈ యొక్క సెకండ్ ఆన్సర్ మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఇక మిగతా అన్ని కూడా నాట్ రిలేటెడ్ ముచ్చట్లు సార్ ఇవన్నీ కూడా. ఓకేనా. 2వ తరాయిన్ యుద్ధంలో అది గోరి చేతిలో చనిపోతాడు. కానీ మొదటిసారిగా జయించింది ఎప్పుడు సార్ అంటే ఆప్షన్ లో మనకు 1191 అదే ఫస్ట్ తరాయిన్ బ్యాటిల్ అని చెప్పండి. ఫస్ట్ తరాయిన్ అని చెప్తా ఉంటారు సార్. ఫస్ట్ తరాయిన్. ఈ ఫస్ట్ తరాయిన్ ఎప్పుడు సార్ అంటే 1191 లో జరుగుతూ ఉంటారు సార్ ఫస్ట్ తరాయిన్. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ తరాయిన్ మిస్టర్ పృథ్వీరాజ్ చౌహాన్ సక్సీడెడ్ ఆన్ గోరీ మహమ్మద్ అని ఆన్సర్ తీసుకోండి సార్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. డాష్ వార్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ was the first Muslim ruler whose empire covered almost the whole of India up to its extreme south, sir. మొదటి ముస్లిం పాలకుడు, దీని సామ్రాజ్యం దాదాపు మొత్తం భారతదేశాన్ని దక్షిణ వరకు విస్తరించింది. ఎవరు సార్ అని అడుగుతారు. అంటే మొత్తం అంటే ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తూ దక్షిణం వైపు కూడా తన రాజ్యాన్ని విస్తరించినటువంటి మొదటి ముస్లిం పాలకుడు ఎవరు సార్ అంటే ఆన్సర్ అయితే 100% గోస్ టు అల్లావుద్దీన్ ఖిల్జీ.
ఉత్తర భారతదేశం పైకి దండయాత్ర చేసి ఉత్తర భారతదేశం నుంచి మాలిక్ కపూర్ అనేటువంటి వాడిని ఒకరిని కొనుగోలు చేసుకొని వచ్చి దక్షిణాది పైన కేటాయించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. దక్షిణ భారతదేశంలో ఆయన దండయాత్రలకు ఎదురలేదు సార్. ఒక్క వ్యక్తి మాత్రం మాలిక్ కపూర్ని ఎదిరించాడు. ఆయన మన మధుర పాలకుడు అనేటువంటి వాడు, ఆయనే మన యొక్క వీరపాండ్యుడు అనేటువంటి పాండ్య చక్రవర్తి అని చెప్పేసాడు సార్. దట్ నేమ్ గోస్ టు మిస్టర్ అల్లావుద్దీన్ ఖిల్జీ సార్. ఖిల్జీ వంశంలో గ్రేట్ కింగ్ అనేటువంటి వాడిని చెప్పేసాడు సార్. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు సార్ అంటే ఆయన మన జలాలుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వాడు. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడేమో తుగ్లక్ వంశానికి చెందినటువంటి వాడు సార్. ఆయన ఏమంటారంటే రెండవ అక్బర్ అనేటువంటి పేరుతో మన ఢిల్లీ సుల్తాన్ల అక్బర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇతన్ని ఢిల్లీ సుల్తాన్ల అక్బర్ అంటారు. ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు. గియాదుద్దీన్ తుగ్లక్ ఎవరు సార్ అంటే తుగ్లక్ వంశ స్థాపకుడు అనేటువంటి వాడిని చెప్పేసాడు సార్. తుగ్లక్ వంశ స్థాపకుడు అనేటువంటి వాడిని చెప్తుంటారు. ఇందులో ఆన్సర్ 100% గోస్ టు మాత్రం ఎవరికి సార్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి వానికి మీరు ఆన్సర్ ఇస్తే 100% సెట్ అవుతారు సార్. ఓకేనా? రైట్ మై డే స్టూడెంట్స్, చాలా మంచి క్వశ్చన్ ఇచ్చారు సార్. ఇక్కడ చూడండి, డాష్ built the world famous Harmandir Sahib, popular known as గోల్డెన్ టెంపుల్ అమృత్సర్. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రసిద్ధి హర్మిందర్ సాహబ్ నిర్మించింది ఎవరు అంటున్నారు సార్. వాస్తవంగా మై డియర్ స్టూడెంట్స్, ఈ గోల్డెన్ టెంపుల్ అనేటువంటిది ఆ యొక్క గాడ్ ఆఫ్ టెంపుల్ అంటారు. దీనికి కూడా మరొక పేరు గాడ్ ఆఫ్ టెంపుల్. ఈ గోల్డెన్ టెంపుల్ అనేటువంటిది ఎక్కడ ఉంటారంటే పంజాబ్ రాష్ట్రంలోనే అమృత్సర్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది సార్. అమృత్సర్ జిల్లా. గోల్డెన్ టెంపుల్ లొకేటెడ్ పంజాబ్ స్టేట్, అమృత్సర్ డిస్ట్రిక్ట్, అమృత్సర్. ఈ గోల్డెన్ టెంపుల్ కు భూమిని దానం చేసింది ఎవరు సార్ అంటే ల్యాండ్ గ్రాంటెడ్ బై కింగ్ అక్బర్ చక్రవర్తి. వి నో వెరీ వెల్. అక్బర్ను భూమిని అడిగింది ఎవరు సార్ అంటే రామ్దాస్ అనేటువంటి సిక్కుల 4వ గురువు అడుగుతాడు. గురు రామ్దాస్. ఆయనకి పూర్తి పేరు ఏం పేరు సార్ అంటే గురు రామ్దాస్ అనేటువంటి వాడు. ద 4th గురు రామ్దాస్ ఆస్క్డ్. గురు రామ్దాస్ వాజ్ కాంటెంపరరీ టు అక్బర్ చక్రవర్తి. ఈ ఆస్క్డ్ సమ్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గోల్డెన్ టెంపుల్ ఇన్ పంజాబ్ అమృత్సర్. ఇమ్మీడియట్లీ అక్బర్ ఆల్సో గ్రాంటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అమృత్సర్ ఈ స్టార్టెడ్ దిస్ టెంపుల్. అదే ఆ దేవాలయం యొక్క అసలు పేరు ఏం పేరు సార్ అంటే ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి హర్మిందర్ సాబ్ అంటారు సార్. దాన్ని హర్మిందర్ సాబ్ అంటే అత్యంత సుందరమైనటువంటి ఒక దేవాలయం సార్. దాన్ని స్థానికంగా గోల్డెన్ టెంపుల్ అంటారు మిత్రమా, గుర్తుంచుకోండి. దాని యొక్క అసలు పేరు ఏం పేరు అంటే హర్మిందర్ సాబ్ టెంపుల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. గాడ్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ గాడ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దీన్నే మనం స్వర్ణ దేవాలయం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్. ఆన్సర్ విల్ బి గోస్ టు గురు రామ్దాస్ అనేటువంటి వాడు అని చెప్పండి. దీన్ని పూర్తి చేసింది మాత్రం ఎవరు సార్ అంటే అర్జున్ సింగ్ అనేటువంటి వాడు సార్. అర్జున్ సింగ్ అనేటువంటి వాడు సిక్కుల పవిత్ర గ్రంథం అయినటువంటి ఆది గ్రంథ అనేటువంటి పుస్తకం రాస్తాడు. అబ్బా, ఆది గ్రంథ ఇట్స్ పెన్డ్ ఇన్ అవర్ గురుముఖ స్క్రిప్ట్ బై గురు అర్జున్ సింగ్ అనేటువంటి వాడు సార్. అలాంటి సిక్కుల అర్జున్ సింగ్ ను చంపినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్ అనేటువంటి వాడు. అప్పటి నుండి టగ్గాఫోర్గా మొఘలులకు మరియు ఈ యొక్క సిక్కులకు మధ్యన వైరం అనేటువంటి స్టార్ట్ అవుతుంది సార్. రెండవ సిక్కు గురువు నేమ్ గోస్ టు గురు అంగద్. సిక్కు స్థాపకుడు గురు నానక్. అంగద్ అనేటువంటి వాడే లంగర్ అనేటువంటి ఒక వంటశాలను స్థాపించాడు. లంగర్ అంటే ఒక సామూహికమైనటువంటి వంటశాల అని చెప్పండి సార్. గురు హరరాయ్ అనేటువంటి వాడు సిక్కుల యొక్క మరో గురువు సార్. ఇక్కడ దయచేసి వీళ్ళందరూ మెయిన్ గా మాత్రం 4వ గురువు కట్టించిందే స్వర్ణ దేవాలయం. దానికి భూమిని దానం ఇచ్చిందే మొఘల్ చక్రవర్తి అక్బర్ అనేటువంటి వాళ్ళు అని చెప్పండి సార్. My dear students, very important sir. Sardeshmukh in the Marathas regime was and designed equivalent of to Peshwa, a coin during the Maratha regime. Tax revived on revenue name given to Shivaji అంటున్నాడు సార్. దయచేసి ఇక్కడ చూడండి సార్. మరాఠా పాలనలో సర్దేశముఖి అంటే అర్థమైందని అడుగుతా ఉన్నాడు సార్. పీష్వాకు సమానమైన హోదా అంటే కాదు సార్. మరాఠాలో ఒక నాణం అంటే కాదు సార్. రాబడిపై విధించిన పన్ను అంటే ఆన్సర్ సార్ చౌత్ అండ్ సర్దేశముఖ్. వి నో వెరీ వెల్ బ్రదర్స్. మరాఠాలు అంటే శివాజీ తన పాలనా కాలంలో ఏం చేశాడంటే 2 types ఆఫ్ ద taxes were collected in the names of చౌత్ అండ్ ఆల్సో సర్దేశముఖ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పేసాడు సార్.
సర్దేశముఖ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శివాజీ తన పాలనా కాలంలో చౌత అనేటువంటి ట్యాక్స్ వసూలు చేసాడు సార్. రెండవది ఏంటి సార్ అంటే సర్దేశముఖ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాడు. చౌతు మరియు సర్దేశముఖ అనేటువంటిది అని చెప్పండి మిత్రమా. ఆన్సర్ గోస్ టు థర్డ్ ఆప్షన్. దయచేసి మీరు గుర్తుంచుకోండి సార్. శివాజీ తన రాజ్యానికి పెట్టిన పేరేం పేరంటే స్వరాజ్ అనేటువంటిది అని చెప్పండి సార్. శివాజీ పాలనా కాలంలో ఆ యొక్క నాణాలు అంటే చాలా హోగాస్ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు సార్. హోగా. సర్దేశముఖ్ అంటే మాత్రం ట్యాక్స్ అని చెప్పండి సార్. చౌతు సర్దేశముఖ్ తన రాజ్యానికి ఆయన పెట్టిన పేరేం పేరంటే ఆ యొక్క స్వరాజ్య నామకరణం చేస్తాడు సార్. శివాజీ మొఘలులను ఎదిరిస్తాడబ్బా, మొఘల్ కోటలను ఆక్రమిస్తాడబ్బా. దాదాపు 30 కోటలను ఆక్రమించిండు బీజాపూర్ సుల్తాన్ల నుంచి వెళ్ళి మరియు మన యొక్క మొఘల్ చక్రవర్తుల నుంచి వెళ్ళి. అలాంటిది ఆ సందర్భంగా శివాజీ పైన అటు బీజాపూర్ సుల్తాన్లు దండయాత్రలు చేయడం, మొఘలులు దండయాత్రలు చేయడం, వాళ్ళ ఇద్దరు దండయాత్రలను కూడా అరికట్టినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే శివాజీ అనేటువంటి వాడు. ద గ్రేట్ ఇండియన్ మరాఠా యోధుడు. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి శివాజీ ఛత్రపతి. ఇండియన్ హనీబాల్, రోమ్ రిపబ్లికన్ సైనికాది పేరును ధరించినటువంటి సందర్భం అన్నాడు. రోమ్ రిపబ్లికన్ సైనికాది అనేటువంటి హనీబాల్ అనేటువంటి వాడు. ఆ హనీబాల్ కు ఉన్నటువంటి క్వాలిటీస్ మన శివాజీలో ఉన్నాయి కాబట్టి ఛత్రపతి, ఇండియన్ హనీబాల్, హిందూ ధర్మోద్దేశోద్ధారక, సింహాసనాధీశ్వర, రాజా. దీస్ ఆర్ ద నేమ్స్ ఆర్ గోస్ టు ఛత్రపతి శివాజీ సార్. శివాజీ తన పాలనా కాలంలో ప్రవేశపెట్టినటువంటి శిస్తులు ఏంటి సార్ అంటే చౌత్ అండ్ సర్దేశముఖ్ మిత్రమా. వాటిని ఒకసారి గుర్తుంచుకోండి. Right, very very important sir. Tipu Sultan we know very well sir, king of the Mysore region and he was son of Hyder Ali and Tipu Sultan Fateh Ali Khan Sahib sir. ఆయన టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్నగారి పేరే హైదర్ అలీ. he also not accepted the domination of the Britishers in Mysore region sir. అలాంటిది మరి ఏంటి దానికి సంబంధించి చూద్దాం సార్. టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంవత్సరంలో మంగళూరు ఒప్పందంపై సంతకం చేసింది. ఏ సంవత్సరంలో మంగళూరు ఒప్పందంపై సంతకం చేసింది అంటున్నారు సార్. వాస్తవంగా ఇక్కడ మద్రాస్ సంధి అనేటువంటిది ఉన్నా సార్. ఇక్కడ మద్రాస్ సంధి అనేటువంటిది, మంగళూరు సంధి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. శ్రీరంగపట్నం సంధి అని 2-3 సంధులు ఉంటాయి సార్. దయచేసి చూడండి. ఓకేనా. ఇది ఎప్పుడు సార్ అంటే 1767 నుంచి 69 మధ్య కాలంలో జరిగింది సార్. 1780 నుంచి 1780 నుంచి మొదలు పెడితే 84 వరకు జరిగింది సార్. 1790 నుంచి మొదలు పెడితే 1790 నుంచి 92 మధ్య సార్. తర్వాత పోతే 4వది మాత్రం 1799 లోనే కూలిపోయింది సార్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే మంగళూరు సంధిపై సంతకం ఎప్పుడు జరిగిందంటే మనకు తెలిసిపోతున్నా సార్. ఇక్కడ 1794 ఆన్సర్ సార్. బ్రిటిష్ వాళ్ళకు మరియు టిప్పు సుల్తాన్ మధ్య జరుగుతూ ఉంటుంది సార్. ద ట్రీటీ ఆఫ్ మంగళూరు ఆన్ 1780-84 అని చెప్పి. శ్రీలంగం ట్రీటీ అని శ్రీరంగపట్నం మాత్రం ఎప్పుడు సార్ అంటే 1792. ఇది గుర్తుంచుకోవడం ఎట్లా సార్ అంటే మమాశ్రీ అని చెప్పేసేయండి. మమాశ్రీ మాఫర్ మంగళూరు, మాఫర్ మద్రాస్, మాఫర్ మంగళూరు అండ్ ఆల్సో శ్రీరంగపట్నం. మమాశ్రీ అంటే మైసూర్ యుద్ధాల మీద మొత్తం ఇన్ఫర్మేషన్ అని తెలిసిపోతుంది. 1767-69 మొదటి మైసూర్ యుద్ధం సార్. ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫస్ట్ మైసూరు బ్యాటిల్, ద సెకండ్ మైసూరు బ్యాటిల్, ద థర్డ్ మైసూరు బ్యాటిల్ అనేటువంటిది. ఈ విషయాన్ని దయచేసి మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఆప్షన్ ఆన్సర్ 1799 లో టిప్పు సుల్తాన్ డైడ్ సార్. టిప్పు సుల్తాన్ మరణించినప్పుడు సార్ అంటే 1799లో ఆయన శ్రీరంగపట్నం కోట ముట్టడిలో టిప్పు సుల్తాన్ మరణిస్తారు సార్. ఆయన మరణంతో లార్డ్ వెల్లస్లీ దాన్ని మొత్తం కూడా మైసూరును బ్రిటిష్ సామ్రాజ్యం విలీనం చేసుకోవడం అనేటువంటి జరిగింది సార్. ఆ తర్వాత పోతే విలియం బెంటింగ్ మళ్ళీ వాళ్ళ పరిపాలన వాళ్ళ వంశస్థులకి అప్పగించడం జరిగింది సార్. స్వాతంత్రం వచ్చిన తర్వాత మైసూరును కంప్లీట్ గా తమ యొక్క పరిధిలోకి తెచ్చుకుంటుంది భారత ప్రభుత్వం 1947. రైట్ మిత్రమా. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనదర్ క్వశ్చన్ సార్. 1564 లో గర్టాంగాను రక్షించే సమయంలో మొఘల్ సైన్యంతో పోరాడుతూ మరణించినటువంటి రాణి ఎవరు సార్ అంటే అంటే ఇక్కడ గోండ్వానా అనేటువంటి ప్రాంతం సార్. గరటంగా అంటే గోండ్వానా అనేటువంటి ప్రాంతం. అవంతిబాయి, రాణి రుద్రమాదేవి, రాణి దుర్గావతి, రాణి అహల్యాబాయి సార్. దయచేసి గుర్తుంచుకోండి. 100% గోస్ టు రాణి దుర్గావతి సార్. మేవాడు రాణి
ఘట్టంగా అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి రాణి, మన మేవాడు రాజ్యానికి సంబంధించిన రాణి దుర్గావతి అనేటువంటి ఆవిడ మొఘల్ చక్రవర్తి అక్బర్ తోటి పోరాటం చేస్తూ యుద్ధ భూమిలో ఓడిపోతాది. కానీ చివరికి సెల్ఫ్ సాక్రిఫై అవుతాది. ఓడిపోతే వాళ్ళకు లొంగిపోవాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఏం చేసిందంటే యుద్ధ భూమిలోనే ఆత్మార్పణ చేసుకొని మొఘలులకు లొంగని ఏకైక రాజపుత్ర వీరవనిత ఎవరు సార్ అంటే రాణి దుర్గావతి. మొఘలులకు లొంగని ఏకైక ముస్లిం వీరవనిత దక్కన్ నుంచి ఎవరు సార్ అంటే చాందీ బీబీ అని చెప్పండి. చాందీ బీబీ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్ ద సుప్రమసీ ఆఫ్ మొఘల్స్ అని చెప్పండి సార్. ఫ్రమ్ మరాఠా, ఫ్రమ్ నార్త్ ఇండియా రాజ్పుట్ ఉమెన్ నేమ్ గోస్ టు రాణి దుర్గావతి అనేటువంటిది అని చెప్పండి సార్. మై డియర్ స్టూడెంట్స్, బాగ్ కేవ్ సార్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతా ఉన్నాడు సార్. భారతదేశంలో ఎన్నో గుహలు ఉన్నాయి సార్. భీంబెట్కా కేవ్స్ ఉన్నాయి, బొర్రా కేవ్స్ ఉన్నాయి, బాగ్ కేవ్స్, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, గుడియాం కేవ్స్, ఓకేనా సార్, బేలూన్ కేవ్స్, the various caves are located, బారాబహా కేవ్స్, హతిగుంఫా కేవ్స్, ఉదయగిరి కేవ్స్, ఎన్నో రకాలైనటువంటి కేవ్స్ ఉన్నాయి సార్. ఇవన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నాయి సార్, మీకు చెప్తాను నేను. ముఖ్యంగా ఈ క్వశ్చన్ కు మనం ఆన్సర్ చేసుకుందాం సార్. బాగ్ గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటున్నారు సార్. ఉత్తరప్రదేశ్ కావు సార్, అస్సాం కావు సార్, కర్ణాటక కావు సార్. ఆన్సర్ మాత్రం ఏమంటే సార్ అంటే మధ్యప్రదేశ్. ఈ బాగ్ కేవ్స్ అనేటువంటివి మనకు బౌద్ధులకు సంబంధించినటువంటి గుహలు సార్. ఇవి బౌద్ధులకు సంబంధించినటువంటి గుహలు. బాగ్ కేవ్స్ సార్ బిలాంగ్స్ టు బుద్ధిజం అని చెప్పాడు సార్. బౌద్ధ మతానికి సంబంధించినవి, బౌద్ధ మతం. బాగ్ గుహలు అనేటువంటి ఏ మతానికి సంబంధించినవి అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గుహలు సార్. ఈ బాగ్ కేవ్స్ అనేటువంటివి లొకేటెడ్ మధ్యప్రదేశ్ అని చెప్పండి సార్. భీంబెట్కా కేవ్స్ అనేటువంటి ఉంటాయి సార్ అదే మధ్యప్రదేశ్ లో. భీంబెట్కా కేవ్స్ అనేటువంటివి అని చెప్పండి. ఈ భీంబెట్కా కేవ్స్ అనేటువంటి ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇట్స్ ఆల్సో లొకేటెడ్ మధ్యప్రదేశ్, ఫౌండెడ్ బై విఎస్ ఒకాన్కర్ అనేటువంటిది అని చెప్పండి సార్. గుడియాం కేవ్స్ అనేటువంటి ఎక్కడ ఉంటాయి అంటే తమిళనాడులో ఉంటాయని చెప్పండి సార్. గుడియాం కేవ్స్ ఆర్ లొకేటెడ్ తమిళనాడు అని చెప్పేసాను సార్. అండ్ బారాబహా కేవ్స్ ఆర్ లొకేటెడ్ బీహార్ స్టేట్ అని చెప్పేసాడు సార్. బీహార్ స్టేట్ అని చెప్పేసాడు సార్. బేలూన్ కేవ్స్ మన కర్నూలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి సార్. ఇక్కడ బాగ్ మాత్రం దయచేసి మీరు గుర్తుంచుకోండి సార్, అది కంపల్సరీ చెప్పుదాం సార్. 1857 భారత తిరుగుబాటు సమయంలో కున్వర్ సింగ్ సాధించిన విజయాలను గుర్తించుకునేందుకు డాష్ రాష్ట్రంలో వీర్ కున్వర్ సింగ్ జయంతిని జరుపుతారంటే ఆన్సర్ విల్ బి గోస్ టు బీహార్. ఇక్కడ సిపాయిల తిరుగుబాటు సందర్భంగా బీహార్ నుంచి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కున్వర్ సింగ్. ఆయన ఏమంటారంటే షేరీ బీహార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. బీహార్ వృద్ధసింహం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. 1793లో బెంగాల్లో శాశ్వత పరిష్కారాన్ని ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ జనరల్ గా ఎవరున్నారు సార్ అంటే మాత్రం 100% గుర్తుంచుకోండి సార్. ఈ పద్ధతినే 1793వ సంవత్సరం మార్చి 22వ తారీఖున ఒక ఒప్పందం అనేటువంటి జరుగుతా ఉన్నది సార్. అదేంటంటే శాశ్వత భూమి శిస్తు చట్టాన్ని ఏర్పాటు చేశారు సార్. శాశ్వత భూమి శిస్తు చట్టం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దీన్ని ఏమంటారంటే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్. దీనికి సంబంధించింది ఎవరు సార్ అంటే కారన్ వాలిస్ అని చెప్పేసాడు సార్. లార్డ్ కానింగ్ అంటే ఆయన మొదటి వైస్రాయ్, సిపాయిల తిరుగుబాటు అప్పుడు సంబంధించినటువంటి వాడు. వారన్ హేస్టింగ్స్ అంటే బెంగాల్ కు మొట్టమొదటి గవర్నర్ జనరల్ అనేటువంటి వాడు సార్. ఆన్సర్ 100%. సర్ జాన్ మార్క్స్ పెర్సన్ అనేటువంటి వాడు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాడు. కారన్ వాలిస్ మాత్రం దయచేసి ఇగో ఈ యొక్క శాశ్వత భూమి శిస్తు పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, దీనికే మరొక పేరు ఏం పేరు సార్ అంటే జమీందారీ విధానం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. దీన్ని జమీందారీ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు మిత్రమా. అదొకసారి గుర్తించే ప్రయత్నం చేసుకోండి. రైట్. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిలో లార్డ్ కర్జన్ ఏ సంఘటనకు సంబంధించినటువంటి వాడు సార్. లార్డ్ కర్జన్ రిలేటెడ్ టు విచ్ మూమెంట్ అని అడుగుతా ఉన్నాడు సార్. విచ్ ఇన్సిడెంట్స్. లార్డ్ కర్జన్ అనగానే దయచేసి మీకు అందరు తెలిసింది బెంగాల్ విభజన 1905లో అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజించాడు సార్. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన పెద్ద పోరాటం ఏంటి సార్ అంటే వందే మాతర ఉద్యమం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇది బంగ్లాదేశ్ భారత్ల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ సార్. భూటాన్ యుద్ధం అనేటువంటిది మనకు వాళ్ళకు జరిగినటువంటి యుద్ధంగా చెప్తుంటారు. బడ్జెట్ ను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ కానింగ్ అనేటువంటి వాడిని మనం గవర్నర్ జనరల్ గుర్తుంచుకోవచ్చు. బడ్జెట్ సిస్టమ్ అని చెప్పండి సార్. పోర్ట్ఫోలియో సిస్టమ్, బడ్జెట్ సిస్టమ్, ఫస్ట్ వైస్రాయ్
అండ్ ఆల్సో 3 చట్టాలు సార్, ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి. ఇండియన్ సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ 3 చట్టాలు తెచ్చింది కూడా లార్డ్ కానింగ్ సార్. ఆన్సర్ దయచేసి మనం మాత్రం బెంగాల్ విజన్ అనగానే లార్డ్ కర్జన్ కు చాలా చక్కని సంబంధం సార్. ఆయనే బెంగాల్ వేశాడు. బెంగాల్ విజన్కు వ్యతిరేకంగా భారతదేశంలో చేసినటువంటి పెద్ద ఎత్తున భారతీయులు చేసిన మొదటి ఉద్యమం వందే మాతరం ఉద్యమం. అది సక్సెస్ అయింది సార్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు అని చెప్పండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద రైటింగ్స్ ఆఫ్ లాలా లజపతి రాయ్. క్రింది వారిలో లాలా లజపతి రాయ్ రచనలో ఒకటి కాదు ఏంటిదని అడుగుతా ఉన్నాడు సార్. ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్, అన్హ్యాపీ ఇండియా, ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఆర్య సమాజ్. చూడండి సార్ ఇక్కడ దయచేసి ఈ క్రింది వాటిలో ఏది లాలా లజపతి రాయ్ రచనలో ఒకటి కాదు అనేటువంటి దానితో అడుగుతున్నాడు సార్. ఇగో ఇది ఆయనదే సార్. మై స్టోరీ ఆఫ్ డిపోర్టేషన్, అన్హ్యాపీ ఇండియా ఆయనదే సార్. ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఈ ఇండియా విన్స్ ఫ్రీడమ్ మాత్రం పెన్నుడు బై మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సార్. ఇది ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్, మనకు ఏది కాదు అంటున్నాడు సార్. ఇదైతే కాదు సార్. ఆర్య సమాజం కూడా ఆయన రాసింది సార్. ద ఆర్య సమాజ్, అన్హ్యాపీ ఇండియా, ద స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్, ఓకేనా సార్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అప్సానాయి బర్మా, ఓకే, ఇవన్నీ ఆయనే సార్. ఇండియా విన్స్ ఫ్రీడమ్ మాత్రం ఎవరు సార్ అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. హిస్ బర్త్డే సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ ఎడ్యుకేషన్ డే అని చెప్పండి. ఎస్ సార్. మీజాన్ పత్రికలు కొన్ని తెలంగాణ క్వశ్చన్లు కూడా మనకు ఇక్కడ ఉన్నాయి సార్. అవి ఒకసారి మనము తెలంగాణ క్వశ్చన్లకు సంబంధించి కూడా మనం ఒకసారి వివరంగా తీసుకుందాం సార్. మీజాన్ పత్రిక తెలుగు పత్రికకు ఎడిటర్ అని అడుగుతున్నాడు సార్. మాదిరాజు కోటేశ్వరరావు ఆయన కాదు సార్. దాశరథి రంగాచార్యులు అసలే కాదు సార్. దేవులపల్లి రామానుజరావు కాదు సార్. ద గ్రేట్ తెలంగాణ రైటర్స్ తెలంగాణ విమోచన కోసమై తమ అద్భుతమైనటువంటి రచనలు చేశారు సార్ వీళ్ళు మాత్రం. కానీ ఈ పత్రికకు మాత్రం ఎవరు సార్ అంటే అడవి బాపిరాజు అనేటువంటి వాడిని మీరు ఆన్సర్ తీసుకుంటే బాగుంటుంది సార్. అడవి బాపిరాజు. అది ఉర్దూలో వచ్చింది సార్, అది తెలుగులో వచ్చింది, అది ఇంగ్లీష్ భాషలో వచ్చింది సార్. వాస్తవంగా దీన్ని తీసింది ఎవరు సార్ అంటే ఉర్దూలో గులాం మహమ్మద్ అనేటువంటి వాడు దీన్ని తీస్తాడు సార్. గులాం మహమ్మద్ మై డియర్ ఆస్పిరెంట్, తెలంగాణ హిస్టరీని ఖచ్చితంగా మంచిగా సిస్టమేటిక్ చదువుకుంటే మీరు 100% జాబ్ కొడతారు సార్. కమింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కమింగ్ కానిస్టేబుల్స్, ఏ వేరియస్ ఎగ్జామినేషన్ అయినా కూడా దీన్ని ఉర్దూలో తీసింది ఎవరు సార్ అంటే ఆ గులాం మహమ్మద్ అనేటువంటి వాడు సార్. తర్వాత పోతే విద్వాన్ విశ్వం అనేటువంటి వాడు కూడా ఉంటాడు సార్ దీంట్లో. విద్వాన్ విశ్వం అనేటువంటి వాడు, ఈ విద్వాన్ విశ్వం అనేటువంటి వాడు ఏ భాషలో సార్ అంటే ఆంగ్ల భాషలో. ఇక తెలుగు భాషలో మాత్రం ఎవరు సార్ అంటే ఆప్షన్ గోస్ టు 100% ఆప్షన్ విల్ బి గోస్ టు ఎవరు సార్ అంటే నేమ్ గోస్ టు ఆయనే మన యొక్క అడవి బాపిరాజు అని చెప్పండి సార్. ఉర్దూలో తీసిర్రు, ఆంగ్లంలో తీసిర్రు, తెలుగులో మాత్రం దీన్ని తీసినటువంటి వ్యక్తి ఎవరు సార్? తెలుగు పత్రిక ఎవరు సార్ అంటే అడవి బాపిరాజు. మిర్చి మసాలా కావచ్చు, అద్భుతమైనటువంటి నవలను తీస్తాడు సార్ ఆయన. దయచేసి అది గుర్తుంది. తెలంగాణ సాయుధ పోరాటమై వ్రాతపూర్వక ఆధారాన్ని ప్రధానంగా అందించినటువంటి వాళ్ళలో ఇతను కాదు సార్. 100% ఆన్సర్ గోస్ టు పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన సందర్భం సార్. వీళ్ళందరూ పోరాట యోధులు. కొండా లక్ష్మణ బాపూజీ అయితే మంచి రైటర్. తెలంగాణ ఆయన ఉద్యమంలో ఎంతో చురుకైనటువంటి పాత్ర. ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ ఆల్సో కొండా లక్ష్మణ బాపూజీ. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి ప్రాంతానికి సంబంధించిన వాడు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి నిజాం దగ్గర ద ఫస్ట్ హిందూ కోత్వాల్ గా పనిచేస్తాడు సార్. కొండపల్లి సీతారామయ్య వి నో వెరీ వెల్, ద గ్రేట్ నక్సలైట్ లీడర్ వి నో వెరీ వెల్. ఆయన ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ మన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సంబంధించినటువంటి వ్యవస్థాపక వాళ్ళలో వాళ్ళ కొడుకు కొండపల్లి చంద్రశేఖర్, ఆయన కొడుకు సార్ ఆర్ఈసీ స్టూడెంట్ కొండపల్లి చంద్రశేఖర్. ఈ గదర్ అన్న వీళ్ళందరూ కూడా, ప్రొఫెసర్ అడగోపాల్ సార్, గొప్ప గొప్ప మేధావులందరూ కూడా ఈ సామాజిక అసమానతల పైన, పేదవానికి జరిగేటువంటి కష్టాలపైన నష్టాలపైన ఉద్యమించినటువంటి గొప్ప నాయకులు సార్.
సార్ మహానీయులు వాళ్ళందరూ కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఈ చరిత్రలో కొండపల్లి పుచ్చలపల్లి సుందరయ్య గారు మన ఆంధ్ర ప్రాంత వాస్తవ్యులు, వీళ్ళు మరి ప్రాంతీయ భేదాలను మర్చిపోయి ప్రజల యొక్క బాగోగుల కోసమై, ప్రజల యొక్క స్వేచ్ఛా వాయువుల కోసమై నిరంతరం కూడా తప్పించినటువంటి గొప్ప సామాజిక తత్వవేత్తలు వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళకు ఒకసారి మనం జోహార్లు అర్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది సమయానికి అనుకూలంగా. మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ హిస్టరీలో ఇంత కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్లు వస్తాయి అబ్బా. అందుకనే మనం సబ్జెక్ట్ను మంచిగా డీటెయిల్గా నిదానంగా నేర్చుకొని చక్కగా నోట్స్ ద్వారా పోతే హ్యాపీగా మనం సక్సెస్ కావచ్చు. చూడండి సార్, ఇక్కడ జాబితా ఏలో ఉన్న వాటిని జాబితా బిలోని వాటితో జతపరిచి కింద ఇచ్చిన జవాబులో సరైన దాన్ని ఎంచుకోండి అని అంటున్నాడు సార్. మ్యాచ్ ద ఐటమ్స్ లిస్ట్ ఏ అండ్ లిస్ట్ బి సార్, సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ గివెన్ బిలో చూస్ అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, అమరావతి బౌద్ధ స్తూపం అనగానే, అమరావతి అనగానే శాతవాహనుల యొక్క ఆలయాలకు సంబంధించినటువంటివి అని చెప్పవచ్చు సార్. ఇక్కడ అంటే 4 అనేటువంటి ఆన్సర్ సార్. నెలకొండపల్లి బౌద్ధ విశ్వవిద్యాలయం కట్టించింది ఎవరు సార్ అంటే ఇక్కడ ఆలంపురం తీసుకోండి సార్. ఆలంపురం వద్ద వల్ల ఉన్నటువంటి వాటిని ఇగో ఇక్కడ వాళ్ళు చాళుక్యులో ఉండవల్లి గుహాలయం అనేటువంటి పేరుతోటి 3వ పిలుస్తుంటారు సార్. ఇక నేలకొండపల్లి అనగానే దయచేసి మీకు 2 అనేటువంటిది అని చెప్పారు. అంటే ఇక్కడ A4 అనేటువంటిది ఎక్కడ ఉంది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది సార్. ఇక్కడ A4 కావచ్చు. అదేవిధంగా D3 అనేటువంటి ఎక్కడ ఉందంటే ఇగో ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ A4 తర్వాత పోతే B2 నెలకొండపల్లి అనగానే ఇక్ష్వాకులే కట్టిస్తారు సార్. 4 అంతస్తులతో అనగానే దయచేసి ఇక్కడ ఎవరు సార్ అంటే ఆన్సర్ తీసుకోవాల్సింది ఎవరు సార్ అంటే మన యొక్క 4 అంతస్తులు అనగానే విష్ణుకుండిల కాలంలో సంబంధించినటువంటి సార్ 4 అంతస్తులకు సంబంధించిన ఆలయాలకు సంబంధించింది. ఆన్సర్ విల్ బి గోస్ టు, దయచేసి మనం ఇక్కడ గుర్తించే ప్రయత్నం చేద్దాం సార్. ఓకేనా? 4 to 13 అనేటువంటి ఆన్సర్ అనేటువంటి సార్. 4 to 13 అనేటువంటి ఆప్షన్ తీసుకోండి సార్. ఓకేనా? రైట్ సార్, చాలా చక్కని సార్. ఇది స్వాతంత్రానికి పూర్వం తెలంగాణలో గిరిజనుల ఉద్యమం ఈ క్రింది కొరకు జరిగిందని అంటున్నాడు సార్. ఈ ఏంటిదా గిరిజనుల ఉద్యమం ఏంటి సార్ అంటే సరైన వేతనాల అంటే మనం వీటిలో మనం కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి సార్. సెలెక్ట్ కరెక్ట్ ఆప్షన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ సరైన వేతనాల, ఫర్ వేజెస్, ల్యాండ్, వాటర్, జంగల్, జాబ్, హౌసింగ్. సరైన వేతనాలు కాదు, ఉద్యోగం కాదు, గృహ వసతి కాదు, జంగల్, జల్, జమీన్ సార్. 2, 4, 6 సార్. మరి 2, 4, 6 యాడుందో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది సార్. ఇక్కడ ఆన్సర్ విల్ బి గోస్ టు 2, 4, 6 అనేటువంటి సార్. 2, 4, 6 అనేటువంటిది అవి గిరిజనులు ఇచ్చినటువంటి స్లోగన్ సార్. జల్, జంగల్, జమీన్, ద గ్రేట్ స్లోగన్ సార్, రైజ్డ్ ఫ్రమ్ గోడ్స్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మావే నాట్, మావే నాట్ అండ్ బావే నాట్ అనేటువంటి సార్. మా గూడెంలో మా రాజ్యం, మీరెవల్రా మాపైకి పెత్తనం అని చెప్పి నిజామ్స్ ల్యాండ్ లార్డ్స్, నిజామ్స్ లూటీ సిస్టమ్, నిజామ్స్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఫార్టెడ్ బై అపోజ్డ్ బై అవర్ గోండు పీపుల్స్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి సార్. నిజాం భూస్వాముల యొక్క పెత్తందారి విధానాలను గోండు జాతి ప్రజలు తిరస్కరించారు మిత్రమా, అది గుర్తు. మళ్ళీ కూడా ఇచ్చిన సార్ ఇక్కడ హూ గేవ్ ద స్లోగన్ ఆఫ్ జల్, జంగల్, జమీన్ సార్. జల్, జంగల్, జమీన్ నినాదం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే రామ్జీ గౌడ్, బిర్సా ముండా, హాజీ గౌడ్, కొమరం భీమ్ అనేటువంటి వాళ్ళు సార్. వీళ్ళు కూడా గోండు నాయకులే సార్. వీళ్ళు బీహార్కు సంబంధించినటువంటి గిరిజన నాయకుడు సార్. బట్ ఆన్సర్ మాత్రం గోస్ టు 100% కొమరం భీమ్ అనేటువంటి వాడు అని చెప్పండి సార్. ద గ్రేట్ గోండ్స్ లీడర్ నేమ్ గోస్ టు కొమరం భీమ్ సార్. ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి సంకినేపల్లి ప్రాంతం నుంచి వెళ్ళి ఆ యొక్క జోడేఘాట్ అనేటువంటి ప్రాంతంలో 12 గ్రామాల సముదాయంతో గిరిజన జాతిని మొత్తం కూడా కూడగట్టుకొని నిజామును ధిక్కరించినటువంటి గొప్ప గోండు వీరుడు సార్. ఆయనే కొమరం భీమ్. కొమరం భీమ్ జీవిత చరిత్ర రాసినటువంటి మన కరీంనగర్ జిల్లా వాస్తవ్యంలో అల్లం రాజయ్య వాళ్ళ బ్రదరే అల్లం నారాయణ అనేటువంటి వాడు సార్. అల్లం నారాయణ అనేటువంటి వాడు మన జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, మీకు అందరూ తెలిసినటువంటిది మిత్రమా, గుర్తుంచుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కొన్ని శాసనాలు, చరిత్రలో శాసనాలు అడుగుతా ఉంటాడు సార్. తెలంగాణ చరిత్రలో కావచ్చు, ఇండియన్ హిస్టరీలో కావచ్చు. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అన్నాడు సార్. హన్మకొండ శాసనం రుద్రదేవ, ఆన్సర్ కరెక్టే సార్. బయ్యారం శాసనం మేడాంబ అనేటువంటి వాడిని కాదు సార్. ఇక్కడ ఈ హన్మకొండ శాసనం ఇక్కడ మ్యాచ్ ద తప్పు ఇచ్చండి సార్. పాలంపేట శాసనం రేచల రుద్రాడు కరెక్టే. మోటుపల్లి శాసనం అనగానే గణపతి దేవునికి సంబంధించింది. బయ్యారం శాసనం అనగానే మైలమ్మదేవి అనేటువంటి ఆవిడ వేస్తారు సార్. మైలమ్మదేవి అనేటువంటి ఆవిడ అని చెప్పండి సార్. మైలమ్మదేవి బయ్యారం స్వయాన గణపతి దేవునికి సోదరైనటువంటి మైలమ్మదేవి వేసిందే బయ్యారం శాసనం ద్వారా. ఆనాటి నీటిపారుదల కావచ్చు, ఆనాటి ప్రజల యొక్క వ్యవసాయ ప్రగతి కావచ్చు తెలుస్తా ఉన్నది సార్. ఆన్సర్ ఇక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏంటి, తప్పుగా ఉన్నదాన్ని ఏంటిదంటే తప్పంటే ఇదే సార్. కాబట్టి దీన్నే మనం సెలెక్ట్ చేస్తే సరిపోతున్నది సార్. ఓకేనా? ఆన్సర్ విల్ బి గోస్ టు మన యొక్క
ఇక్కడ ఆప్షన్ ఇది సార్. దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే మైలమ్మ దేవి అనేటువంటి అవే ఆ శాసనం వేస్తుందని చెప్పండి సార్. మై డియర్ ఫ్రెండ్స్, మహమ్మద్ కులీ కుతుబ్ షా, జంషీద్, ఇబ్రాహిం కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా వాళ్ళ కాలాలను గుర్తించాలి సార్. మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే కాలాలను గుర్తించాలని చెప్పేసేయండి. మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటే ఆయన మన కుతుబ్ షాహీ రాజుల్లో అత్యంత గొప్ప చక్రవర్తి సార్. జంషీద్ అనేటువంటి వాడిని గుర్తించుకోండి సార్. B2 అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్. B2 అనేటువంటి వాడు. ఆ తర్వాత పోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనగానే ఇక్కడ చూడండి సార్, A1 అనేటువంటిది అని చెప్పేసేయండి. జంషీద్ అనగానే B3 అనేటువంటిది అని చెప్పేసేయండి. ఓకేనా. తర్వాత పోతే ఇబ్రాహిం కుతుబ్ షా అనగానే C2 అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. C2 అని అంటే A1 ఆన్సర్. పోతే తర్వాత మహమ్మద్ కుతుబ్ షా అనగానే దయచేసి ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటి సార్ అంటే 1612 అనేటువంటిది అని చెప్పుకోండి సార్ ఇక్కడ. ఓకే. ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షాకు సంబంధించింది 1518 నాటి చూద్దాం సార్. ఇక్కడ 4 అనేటువంటిది చూద్దాము. A4 అనేటువంటిది. తర్వాత పోతే జంషీద్ అనేటువంటి సార్. జంషీద్ B3 అనేటువంటిది అని చెప్పేసి సార్. 3 ఆన్సర్. పోతే 2 అనేటువంటి దానికి ఆప్షన్. అంటే దానికి ఉన్నటువంటి ఇయర్లు అనేటువంటి మనం ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. B3 అనేటువంటిది అని చెప్పండి. C2 అనేటువంటిది. D1 అనేటువంటిది సార్. ఇక్కడ మహమ్మద్ కుతుబ్ షా అనేటువంటిది సంబంధించినటువంటిది. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో వీటికి సంబంధించినటువంటి కొన్ని డేట్లు అనేటువంటి మనం కరెక్ట్ గా చూసుకుంటే సరిపోతున్నది సార్. ఇక్కడ జంషీద్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, తర్వాత జంషీద్ అనేటువంటి వాడు ఇబ్రాహిం కుతుబ్ షా. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో చెప్పేసేయండి. తర్వాత పోతే ఇక్కడ 179 లో వచ్చినటువంటి క్రింది వాటిని జతపరచండి అన్నాడు సార్. ఇక్కడ ఆయన ఏంటిది ఇక్కడ చూసినట్టయితే హిందూ సోషల్ క్లబ్, హ్యుమానిటేరియన్ లీగ్, మన తెలంగాణలో మన నిజాం సంస్థానంలో స్థాపించినటువంటి కొన్ని సామాజిక పరమైనటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి సార్. ఆది హిందూ లైబ్రరీ అనగానే దయచేసి మనం గుర్తుంచుకోవాల్సింది ఎవరు సార్ అంటే ఆది హిందూ లైబ్రరీ అనగానే మనకు హ్యుమానిటేరియన్ లీగ్ మాత్రము ఒకటి అని చెప్పేసేయండి సార్. హిందూ సోషల్ క్లబ్ అనగానే A2 అని చెప్పేసేయండి సార్. ఆది హిందూ అనగానే BS వెంకట్రావు అని చెప్పండి. రైతు గ్రంథాలయం అనగానే 3 అని చెప్పండి సార్. ఇక్కడ 2143 ఆడుందో మనం చూసుకోవాలి సార్. 2143 అనగానే కూడా ఆప్షన్ మనం దీన్ని తీసుకుంటే సరిపోతున్నది సార్. ఓకేనా. రైట్ మై డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరిని అడుగుతున్నాడు సార్. హూ ఇస్ ద స్కల్ప్చర్ హూ డిజైన్ ద మదర్ ఆఫ్ తెలంగాణ స్టాచ్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రమా. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరంటే రవీందర్ రెడ్డి అయితే కాదు సార్. గణపతి స్థపతి అయితే కాదు. ఎందుకంటే ఈయనేమో మన హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి బుద్ధుని యొక్క విగ్రహ శిల్పి అని చెప్పేసి సార్. బుద్ధుని విగ్రహ శిల్పి ఎవరు సార్ అంటే ఆయన చెప్పండి. పిటి రెడ్డి కాదు. బివిచారి అంటే బైరోజు వెంకట రమణాచారి అని చెప్పేసాను సార్. బైరోజు వెంకట రమణాచారి అనేటువంటి వాళ్ళు అని చెప్పేసాడు సార్. బైరోజు వెంకట రమణాచారి నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి వాడు. బైరోజు వెంకట రమణాచారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఆయన స్కల్ప్చర్ మరియు హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం ప్రస్తుతం అది మొన్నటిదాకా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంగా పిలుస్తున్నటువంటిది. ఆ బైరోజు వెంకటరమణాచారి ఆయన వారు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ అవర్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ప్రస్తుతం అది. వారు తెలంగాణ తల్లి విగ్రహానికి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి విగ్రహం ఏదైతే ఉన్నదో అక్కడ మనం దాన్ని గుర్తించుకొని చూద్దాం సార్. మై డియర్ స్టూడెంట్స్, తెలంగాణలో సర్వ అనేటువంటిది దేనికి ఏ వస్తువు అంటున్నాడు సార్. సర్వ అంటే ఒక వంట పాత్రన, ఒక అలంకరణ వస్తువున, ఒక వ్యవసాయ పనిముట్ట, ఒక వడ్రంగిన. ఇన్ తెలంగాణ ద ఆబ్జెక్ట్ నోన్ యాజ్ సర్వ ఈజ్ ఏ కుకింగ్ వెజల్ అండ్ డెకరేటివ్ ఐటమ్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ వడ్రంగి కార్పెంటర్ టూల్స్. అంటే ఆన్సర్ గోస్ టు సర్వ అంటే పాత్ర సార్. అది వంట పాత్ర. సర్వ గిన్నెలు అంటారు. గిన్నె అనొచ్చు, సర్వ అనొచ్చు. తర్వాత పోతే పాత్రలు అనొచ్చు సార్. ఇట్లా వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో మనము సర్వ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. కురుమూర్తి జాతర మహబూబ్నగర్ జిల్లా సార్. ఇక 100% ఆన్సర్ గోస్ టు కురుమూర్తి జాతర. తెలంగాణలో అత్యంత అద్భుతమైనటువంటి జాతర సార్ అది. అక్కడ కురుమూర్తి మహబూబ్నగర్ చేస్తారు సార్. అక్కడ ప్రధాన పూజారులు మాదిగలు అనేటువంటి వాళ్ళు ఉంటారు సార్. అక్కడ మాదిగలు ఈ గుడికి భక్తులు ఏం చేస్తారంటే గుడి పోయేటప్పుడు కొత్త చెప్పులు తీసుకుపోయి అక్కడ బహుకరిస్తారు సార్. చెప్పులు అనేటువంటి ముఖ్యంగా ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని
షియ్యల జాతర అంటారు తెలంగాణ. షియ్యల జాతర అంటే మటన్ జాతర, అంటే కబాబ్స్ బాగా అక్కడ అమ్ముతారు అన్నట్టు, బాగా కాల్చి అప్పటికప్పుడు ఫ్రెష్గా కబాబ్లు ఇస్తుంటారు అన్నట్టు. అంటే బాగా షియ్యల జాతర, కురుమూర్తి జాతర మహబూబ్నగర్ జిల్లాలో చేస్తారు సార్. అది చాలా అద్భుతమైనటువంటి జాతర. మొసలం తెగ ఏ ఆదివాసి సమూహాలు ఉంది తెలంగాణలో అంటే కోయల, చెంచుల, కొండరెడ్ల, గోండుల. అంటే ఇగో ఈ యొక్క మొసరం అనగానే దయచేసి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మొసరం అనగానే గోండులు అనేటువంటి వాళ్ళు సార్. మన కేస్లాపూర్లో గోండులు చేసేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి జాతరలు ఉన్నాయి సార్. దయచేసి మనం ఇక్కడ జాతరలు అనేటువంటి టాపిక్లు వచ్చినప్పుడు దాని మీద మనము అత్యంత అద్భుతంగా తీసుకున్నాం సార్. నాగోబా జాతర ఈ యొక్క గోండులు చేసేటువంటి జాతర సార్, మొసరం జాతర. కోయలేమో మన సమ్మక్క సారక్క జాతర చేస్తుంటారు సార్. చెంచులేమో మన సలేశ్వరంలో జాతర చేస్తుంటారు సార్, సలేశ్వరం దగ్గర చేసేటువంటి జాతర సార్. కొండరెడ్లేమో వీళ్ళు మన దగ్గర ఖమ్మం జిల్లాలో బాగా కనిపిస్తారు సార్, గిరిజన జాతర. వీళ్ళు కొండరెడ్లు అనేటువంటి వాళ్ళు మామిడి పూతను అత్యంత అద్భుతంగా, మామిడి కోత పండుగను ఘనంగా చేస్తారు మామిడి చెట్టుకు సంబంధించి. ఈ గోండులు మాత్రం ఆన్సర్ మాత్రం ఇక్కడ మనకి ఏం తీసుకుందామంటే, మొసరం అంటే మాత్రం ఆప్షన్ 100% గోస్ టు ఏంటి సార్ అంటే ఇది చెప్పేసాడు సార్. థర్డ్ ఆప్షన్ అనేటువంటి గోండులకు సంబంధించిందని చెప్పండి మిత్రమా. క్రింది రాజవంశాల్లో ఎవరు గ్రామ పరిపాలనలో ఆయగారు విధానాన్ని ప్రవేశపెట్టిందంటే శాతవాహనులు కాదు సార్, విష్ణుకుండులు అసలే కాదు సార్, ఇక్ష్వాకులు కాదు. ఆయగారాలు అంటే అర్థం ఏంటంటే 12 మంది గ్రామాధికారులను ఏమంటారంటే అయగారాలు అనే పేరుతో పిలుస్తారు సార్. ద 12 విలేజ్ హెడ్స్ కాల్డ్ యాజ్ అయగారాలు సార్. ఈ 12 మందిలో దయచేసి ఎవరు సార్ అంటే వాళ్ళు ఈ 12 మందిలో 4 గ్రామాధికారులుగా పనిచేస్తూ ఉంటారు సార్. మిగిలిన వాళ్ళందరూ కూడా కులవృత్తుల వాళ్ళుగా ఉంటారు సార్. దీంట్లో ఒక ఆయన ఎవరు సార్ అంటే రెడ్డి అనేటువంటి వాడు కావచ్చు, కరణం అనేటువంటి వాడు కావచ్చు, తలారి అనేటువంటి వాడు కావచ్చు, పురోహితుడు అనేటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళు 4 మాత్రం దయచేసి 1 2 3 4 అనేటువంటి వాళ్ళు ఉంటారు సార్. ఈ 4 మాత్రం ప్రధానంగా వాళ్ళు గ్రామాధికారులుగా పనిచేస్తూ ఉంటారు సార్. ఇక మిగిలిన వాళ్ళందరూ దయచేసి మిత్రమా వాళ్ళు ఎవరు సార్ అంటే కులవృత్తులకు సంబంధించిన పెద్దలు సార్. అందులో ఒక ఆయన ఎవరు సార్ అంటే కంసాలి అనేటువంటి వాడు ఉంటాడు సార్. కంసాలి అంటే గోల్డ్ స్మిత్ సార్. కంసాలి అనేటువంటి వాడు కావచ్చు సార్, కుమ్మరి అనేటువంటి వాడు కావచ్చు సార్, కమ్మరి అనేటువంటి వాడు కావచ్చు సార్, వడ్రంగి అనేటువంటి వాడు కావచ్చు సార్, వడ్రంగి, చర్మకారుడు అనేటువంటి వాడు కావచ్చు సార్, చర్మకారుడు. ఓకేనా సార్. 4 5 6 7 8 9 వీళ్ళందరూ కూడా ఏంటి సార్ అంటే ఇంకా శెట్టి అనేటువంటి వాడు కావచ్చు, శెట్టి అనేటువంటి వాడు కావచ్చు, సుతార్ అనేటువంటి వాడు కావచ్చు, శెట్టి అనేటువంటి వాడు కావచ్చు సార్. ఓకేనా. చాకలి అనేటువంటి వాడు కావచ్చు, చాకలి అనేటువంటి వాడు, మంగలి అనేటువంటి వాడు కావచ్చు. దయచేసి ఇదంతా నేను పర్ఫెక్ట్ గా నేను చెప్పేస్తాను నాన్న ఇదంతా కూడా. ఓకేనా. మనకు మంచి టైం తీసుకొని 12 మంది గ్రామాధికారులు సార్. 4 5 6 7 8 9 10 12 సార్. ఈ 12 మంది 5 6 7 8 9 10 11 12 ఈ 12 మంది గ్రామాధికారులను పోషించినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే కాకతీయుల పాలనా కాలం సార్. కాకతీయులకు రాజగుర్తు కూడా 12 బిడ్డ. ఎందుకంటే రామప్ప గుడిలో 12 స్తంభాలతోటి రామప్ప దేవాలయం అనేటువంటి నిర్మించారు సార్. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ రాయల్ నెంబర్ ఆఫ్ అవర్ కాకతీయ డినాసిటీ. బికాస్ విలేజ్ అంటేనే సర్వాభివృద్ధి సార్. అక్కడ మరి ఇక్కడ చెరువుల రాజ్యం అంటారు కాకతీయ సామ్రాజ్యాన్ని. ఈ 4 టాపిక్ల పైన కూడా మనం సమగ్రంగా చర్చించాలి మన తెలంగాణ చరిత్రలో. మై డియర్ స్టూడెంట్స్, నిఖిలేశ్వర్ అంటే కంబం యాదవరెడ్డి సార్. కంబం యాదవరెడ్డి మన నల్గొండ జిల్లా, ప్రస్తుతం భువనగిరి యాదాద్రి జిల్లా, యాదాద్రి సమీపంలో ఉంటుంది. కంబం యాదవరెడ్డి అనేటువంటి వారు యాదవరెడ్డి. ఆయన నిఖిలేశ్వర్, ఆయన తర్వాత కలం పేరు నిఖిలేశ్వర్ అని చెప్పండి. తర్వాత అల్లం రాజయ్య మన అల్లం నారాయణ వాళ్ళ సొంతం బ్రదర్ సార్. ఈయనది మన ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాడు, రాజన్న సిరిసిల్ల ప్రస్తుతం అది అల్లం రాజయ్య. ఆవుల పిచ్చయ్య ఈయన సూర్యాపేట దగ్గర సార్, SRPT దగ్గర ఉన్నటువంటి వారు. వీరిది కరీంనగర్ ప్రాంతవాసి అని చెప్పేసి సార్. గడియారం రామకృష్ణ శర్మ శటపత్రం అంటే 1000 ఆకులతోటి సార్, 1000 ఆకులతోటి, 1000 ఆకులు అనేటువంటి అర్థంతో శటపత్రం అనేటువంటి పేరుతోటి రాసింది సార్. దీనికి ఆన్సర్ కరెక్ట్ గా సార్, ఇది కరెక్ట్ ఆన్సర్ సార్, కరెక్ట్ ఆన్సర్. నిఖిలేశ్వరం వీళ్ళకి సంబంధించి ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు విప్లవ రచయిత, ఈయన కూడా విప్లవ రచయిత. ఆవుల పిచ్చయ్య అనేటువంటి వాడు ఈత గింజ ఇచ్చి తాటి గింజంత లాగిండ్రు అని చెప్పి ఆ యొక్క జమీందారులో ఈ యొక్క భూస్వాములు అనేటువంటి వాళ్ళు పేద ప్రజలకు ఈత గింజంత పైసలు ఇచ్చి తాటి గింజంత లాగినట్లు, వాళ్ళకి ఈత గింజంత లాభం చేసి
తాటి గింజ శ్రమను లాగినట్లుగా, ఆ అర్థం వచ్చేటట్లుగా, శ్రమదోపిడికి గురైనట్లుగా వాళ్ళ యొక్క శ్రమజీవన విధానాన్ని గురించి తనదైన పద్ధతిలో మలిచిండో. అంతగా పెద్దగా చదువుకున్నప్పటికీ కూడా ఈ సూర్యాపేట జిల్లా వాసి ఆవుల పిచ్చయ్య అద్భుతమైనటువంటి వ్యక్తి సార్. అల్లం రాజయ్య గారు కరీంనగర్ జిల్లా వాసి, కొమరంభీం జీవిత చరిత్ర రాసిండి ఆయన. దీనికి ఆన్సర్ మాత్రం సరైన జత మాత్రం ఇక్కడ గుర్తించండి సార్. వీళ్ళెవరో మీకు పరిచయం చేస్తున్నా. ముందు మీకు నేను ఇవన్నీ వీళ్ళందరి చరిత్రను డీటెయిల్ గా నేను మీకు క్లాసెస్ లో మనం అందించుకుందాం సార్, తెలంగాణ హిస్టరీ నుంచి. ఓకేనా? తోరణ, నంది, మదనికాస్ అనేవి ఎవరి కాలపు శిల్ప ధోరణులు సార్ అంటే, తోరణాలు కావచ్చు, నంది కావచ్చు, మదనికాలు అంటే కాకతీయుల కాలం కావచ్చు. కాకతీయులు, శాతవాహనులు, చోళులు అండ్ ఆల్సో పాండ్యులు అనేటువంటి వాళ్ళు సార్. ఇక్కడ వీటికి ఆన్సర్ ఏంటి సార్ అంటే దయచేసి ఇక్కడ గుర్తుంచుకోండి సార్. తోరణ శిల్పాలు అనగానే మన యొక్క శాతవాహనులకు సంబంధించినటువంటి గుర్తులు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సార్. అదేవిధంగా పురుషులను రంజింపజేయడం కోసం స్త్రీలు చేసే పేరెంట్ నృత్యం ఏమంటారంటే, వాట్ ఈస్ ద పేరెంట్ డాన్స్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ టు ఎంటర్టైన్ మెన్ కాల్డ్ ఏంటి సార్ అంటే లాస్యం అని చెప్పేసాడు సార్. లాస్యం అంటే పురుషులను యుద్ధంలోకి ఆహ్వానించేటందుకోసమై పేరెంట్ డాన్స్ దానికి ముందు అంటే పేరెంట్కి ముందు స్త్రీలు చేసేటువంటి డాన్స్ అంటే స్త్రీలు అభినయించే నృత్యాన్ని ఏమంటారంటే లాస్యం అనేటువంటి పేరుతో సార్. రమ్య కాదు సార్, రసమయం కాదు సార్, భోగం అసలే కాదు సార్, లాస్యం అని చెప్పండి సార్. పేరుని అంటే శివతాండవానికి మరొక పేరు సార్. ఇది కాకతీయుల కాలంలో పుట్టిందని చెప్పండి. సైనికులను యుద్ధానికి రంజింపజేసేటందుకోసమై స్త్రీలు చేసేటువంటి నాట్యాన్ని ఏమంటారంటే లాస్యం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. The women soldiers also played one kind of the dance in the name of లాస్యం అని చెప్పండి. మై డియర్ స్టూడెంట్స్, పేరుని శివతాండవ నృత్యమును అందించినది ఎవరు సార్ అంటే, ఇక్కడ అందించినదంటే ఎవరు సార్ అంటే నటరాజ రామకృష్ణ. జాయప సేన అని ఉంటాడు కానీ జాయప కళ్యాణ్ రాస్తున్నది ఆప్షన్ తప్పు. పేరునే అన్నమాచార్యులు నటరాజ శివరామకృష్ణ 1984లో మొట్టమొదటిసారిగా పేరునికి సంబంధించిన అభినయించుండు హన్మకొండలోని 1000 స్తంభాల గుడి వద్ద. పేరుని నాట్యం కాకతీయుల కాలంలో పుట్టింది, గణపతి దేవుని కాలంలో. దాని సృష్టికర్త జాయప సేనాని. ఇక్కడేమో కళ్యాణ్ రాసిండని జాయప్ప కళ్యాణి, జాయప సేనాని. ఆన్సర్, ఈ పేరుని ప్రచారం చేసిన అంబాసిడర్గా ఎవరు ఉన్నారు సార్ అంటే నటరాజు శివరామకృష్ణ. వారు సెంట్రల్ యూనివర్సిటీలో డ్యాన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసినట్టు వారు. దీనికి సంబంధించిన ఆన్సర్ నటరాజు శివరామకృష్ణ అని చెప్పేసాను సార్. తెలంగాణలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సార్ మన్యంకొండ జాతర ఈ క్రింది వాటిలో ఏ విభజన పూర్వపు తెలంగాణ జిల్లాలో జరిగిందంటే మహబూబ్నగర్ జిల్లా అని చెప్పేసాను సార్. మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ జాతరలు జరుగుతాయి సార్. మన్యంకొండ, ఈ మన్యంకొండని ఏమంటారు? తెలంగాణ పేదల తిరుపతి అంటారు సార్ దీన్ని. మన్యంకొండ జాతరకున్న పేరేం పేరంటే తెలంగాణ పేదల తిరుపతి. తెలంగాణ పేదల తిరుపతి అనే పేరుతో పిలుస్తారు సార్. తెలంగాణ పేదల తిరుపతి అని దేన్ని అంటారంటే మన్యంకొండ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆన్సర్ కంపల్సరీ చెప్పేసాను సార్. దాని మన్యంకొండ ప్రజెంట్ లొకేటెడ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్, వెరీ నియర్ టు మహబూబ్నగర్ అని చెప్పేసాను సార్. తెలంగాణ పేదల తిరుపతి. నల్గొండ జిల్లాలో కూడా జాతరలు ఉన్నాయి సార్, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, నిజామాబాద్ లో జాతరలు ఉన్నాయి. కానీ మహబూబ్నగర్ లో మాత్రం ఎక్కువ శాతం కూడా జాతరలు చేసేటువంటి ప్రసిద్ధిగాంచిన ప్రాంతాల కింద మనం తీసుకుంటున్నాం సార్. జాతరలు అనగానే వాటి ప్రాంతాలు, అక్కడ విశేషాలు, నవలలు, పోరాట యోధులు, శాతవాహనుల నుంచి మొదలు పెడితే నిజాముల వరకు తెలంగాణ చరిత్ర కూలంకషంగా మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పుకుంటాం చిన్న. అదేవిధంగా 1948 నుంచి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర మనం నెక్స్ట్ దాంట్లో చూసుకుందాం. ఇక్కడ సిస్టమేటిక్ గా బోధన అనేటువంటిది ఉంటుంది. అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నటువంటి మన యొక్క ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. సీ యూ.